అయితే పునరుద్ధాన ప్రత్యక్షతలు ఈ వారము దయచేసి మాటలు ఈ వారం కొరకు చెప్పబడినటువంటి మాటలు జాగ్రత్తగా వినండి. పునరుద్ధాన ప్రత్యక్షతలు అని మనం చెప్పుకుంటున్నాం. అనగా ద రెవల్యూషన్స్ ఆఫ్టర్ హిజ్ రిజరెక్షన్. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధాడిన తరువాత ఆయన ప్రత్యక్షతలు, దాని వలన మరి ఏమి జరుగుతుంది అనేది మనం ఈరోజు నేర్చుకుంటాం. అది యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో ఆ ప్రత్యక్షతలను మనం చూచి దాని వలన ఎవరు ఏ విధముగా మేలు పొందారో, ఏ విధంగా పరివర్తన పొందారో, ఏ విధంగా వారు అంతం వరకు జీవించి దేవునికి మహిమార్థమైన సాక్షార్థమైనటువంటి మరణాన్ని వారు పొందారో వాటిని మనం ధ్యానం చేస్తాం. కనుక ఇక్కడ పునరుద్ధాన ప్రత్యక్షతలు అనగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత ఆయన 12 సార్లు ప్రత్యక్షమైనట్లుగా మరి వ్యాఖ్యానితులు రాస్తున్నారు. బైబిల్లో కూడా మనం వాటిని వచనాల ప్రకారం చూడవచ్చు కూడా. అంటే మగ్దలేనే మరియ మొదలుకొని మరి పౌలు కూడా నేను ఆ కాలములో పుట్టాను, నేను కూడా చూచినట్టే ఉన్నానని ఆయన చెప్పిన ఆ దానితో కూడా మనం కలుపుకుంటే అది 12 అని కొంతమంది వ్యాఖ్యానితులు రాస్తారు, కొందరు 10 అని కూడా రాస్తారు. అది నిజమే, ఇది నిజమే. అనగా ఇక్కడ మరొక ప్రాముఖ్యమైన మాట మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు ఆయన పునరుద్ధానం తర్వాత కనబడ్డాడు అనే మాటలు కూడా మనం చూస్తాం. యాకోబు కనబడ్డాడు, మరి అలాగే 500 మంది కనబడ్డాడు, అలాగే ఆ సమాజ యుద్ధ నుండి వెళుతున్న వారి కనబడ్డాడు అని వ్రాయబడింది. కనబడుట అనేది ఒకటి, ఆ పునరుద్ధాన ప్రత్యక్షతలో ఒక భాగము. రెండవది ప్రత్యక్షమగుట అనేది మరొక అనుభవం. కనబడుట చూస్తే కనబడొచ్చు, ఆయన వెళ్ళిపోతూ ఉండగా చూశారు. 500 మందికి ఆయన కనబడ్డాడు, కానీ 500 మందితో ఆయన ఏం మాట్లాడలేదు, వారు కూడా ఆయనతో మాట్లాడలేదు. కనుక ఆయన ప్రత్యక్షత కావడానికి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఆయన మాట్లాడటం ద్వారా అవి మరి ఆ ప్రత్యక్షత యొక్క ప్రయోజకత్వం, ఉపయోగం కనబడుతుంది. కనుక యేసుప్రభువును చూశాను, దేవుణ్ణి చూశాను అనే చాలా మంది అలా చెబుతూ ఉంటారు. ఎప్పటికి కూడా వాటిని అలా చెబుతున్న వారు ఉన్నారు. మరి ఎలా కనబడ్డాడు, అలా కనబడ్డాడు యేసుప్రభు, సిలువ మీద కనబడ్డాడనో, లేక అది ఆయన తెల్లటి వస్త్రాల్లో కనబడ్డాడనో, ఆయన వెనక వైపు కనబడ్డాడనో, లేక గొర్రె పిల్లని ఎత్తుకున్నట్లుగా కనబడ్డాడనో, మరి ఈ విధంగా చాలా అంటూ ఉంటారు. అయితే దానివల్ల ఏమి ప్రయోజనం? యేసు ప్రభు కనబడ్డాడు అనేటువంటి దాని వలన 500 మంది కనబడ్డాడు, యాకోబు కనబడ్డాడు, అలా ఆ స్త్రీలకు కనబడ్డాడు అని వ్రాయబడిన కనబడుట అనేటువంటి మాటలో అది ఒక భాగమైతే, ఈ ప్రత్యక్షత ఒక మరి కాన్వర్సేషన్, సంభాషణతో కూడిన ప్రత్యక్షతగా మనం చూస్తాం. దాన్నే మనం ప్రత్యక్షత అని అనవచ్చు. ఎందుకంటే ఆయన కనబడుట అనేది, ఆయన 40 రోజులు ఉన్నాడు, సమాధిలోంచి లేచిన తరువాత 40 రోజులు ఉన్నాడు. 40లో ఎంతో మంది ఆయన చూసి ఉండొచ్చు. వ్రాయబడిన వారు కూడా ఆయన ఎంతమంది చూశారో వారందరూ బైబిల్లో వ్రాయబడకపోవచ్చు కూడా. ఇంకా వందలు వేల మంది ఆయన చూశారేమో. అయితే మరి ఆయన తాను కనబడాలి అని కనబడుట, దాన్ని ప్రత్యక్షత అంటారు. ఆయన్ను చూస్తే, దారిలో వెళుతూ చూస్తే దాని ప్రత్యక్షత అనడానికి వీలు కాదు. ఆయన ప్రత్యక్షత అవ్వడానికి ఒక కారణం, ఆయన కనబడడానికి, ఆయన తాను కనబడాలని కనబడుట, తాను ఆ ఉద్దేశముతో కనబడుట అనేది దానిని మనం ప్రత్యక్షత అని చెప్పవలసి వస్తూ ఉంది. అయితే మరి ఆ విధంగా ఆయన ప్రత్యక్షమవుట ద్వారా ఏం జరిగిందనేది యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయం అంతా కూడా ఆయన ఆ సమాధిలోంచి లేచిన తరువాత మరలా మరి ఆరోహణం అయ్యే వరకు అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మన అపొస్తలుల కార్యములో 1వ అధ్యాయములో 3వ వచనం నుంచి చూస్తే ఆయన మరలా వారికి కనబడి
మరి తరువాత ఆయన ఆరోహణం అయిపోవడం చూస్తాము. ఆ చివరి మాటల వరకు కూడా మనము చూడవచ్చు. ఆయన ప్రత్యక్షమైన విధానం, వారు అనుకోకుండా ఆయన కనబడడం, వారు ఆయన కనబడుతున్నాడు కనుక మేము చూస్తున్నాము కాదు, మరి వారు అనుకోకుండా ఆయన ప్రత్యక్షమవడం. మరి కొన్ని సందర్భాల్లో మనం చూస్తాం, ప్రత్యక్షమైనప్పుడు ఆయన భూతం అనుకున్నారు, ఆయన వస్తాడని అనుకోలేదు. తలుపు వేస్తుండగానే ఆయన లోపల ఉన్నాడు. అలా బాగా గొళ్ళెం పెట్టుకుని ఎవరు తలుపు తీయకుండా గట్టిగా లాక్ చేసుకున్నారు లోపల. అయినా ప్రభు అక్కడికి వెళ్ళాడు, చూసి భూతం అనుకున్నారు. అంటే ఆయన చూడాలని చూడడం కాదు, వారికి ఆయన కనబడినందున, ఆయన రావడం వలన వారు చూచిన దాన్ని ప్రత్యక్షతని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రత్యక్షతలు అనేటువంటి మాట కూడా మనం చూస్తే, మరి దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమయ్యాడని, యెహోవా అతనికి ప్రత్యక్షమయ్యాడని, అలాగే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైందని, ప్రభువు అతనికి ప్రత్యక్షమయ్యాడని, ఈ మాటలు పాత నిబంధనలో మనం విరివిగా చూస్తాం. అయితే పాత నిబంధనలో మరొక మాట కూడా అంతే విరివిగా చూస్తాము. అదేమంటే దేవుని వాక్కు ప్రత్యక్షత. దేవుని వాక్కు యెషయాకు ప్రత్యక్షమై, దేవుని వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై, యెహెజ్కేలు ప్రత్యక్షమై, హోషేయకు ప్రత్యక్షమై, దేవుని వాక్కు మరి అమిత్తయి కుమారుడు యోనాకు ప్రత్యక్షమై, దేవుని వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను అనే మాటలు ప్రవక్తలు మరి ఆ ప్రత్యక్షత పొందిన వారు ఉన్నారు. ఇందులో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, యెహోవా ప్రత్యక్షమయ్యాడు, యెహోవా దూత ప్రత్యక్షమైంది, ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఇలాంటి మాటల కంటే మరి ఎక్కువగా ఈ మాటలు మనం చూస్తాం, దేవుని వాక్కు ప్రత్యక్షమగుట. కనుక మనం కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ఈ ప్రత్యక్షత అనే మాట ఈ దేవుని వాక్కు ద్వారా ప్రత్యక్షమగుట అనేది మనం కొత్త నిబంధనలో చూస్తాం. అనగా ఈనాడు మనము ఈ కొత్త నిబంధన మన చేతికి వచ్చిన తరువాత దాన్ని మనం చూస్తూ ఉంటుండగా ఆ వాక్యము ద్వారా తను తాను ఆయన మనకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. కనుక ఈనాడు దేవుని ప్రత్యక్షతన్న, మరి ప్రభు ప్రత్యక్షతన్న, అది దేవుని వాక్యమే మనకు ప్రత్యక్షమైనదని అర్థం. దాని ద్వారానే మనకు అది ప్రత్యక్షమగుట అనేది మనం చూస్తాం. మరి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం, ఆయన స్వరముగా విన్నామని చూస్తాం, ఆయన మా ప్రక్కన నిలబడి అనే మాటలు కూడా మనం చూస్తాం, ఆయన దర్శనములు చూశాను అన్న మాట చూస్తాం. అయితే ఆయన యొక్క స్వరము విన్నాను అనే మాట చూస్తాం, ఆయన యొక్క మరి సన్నిధిని నేను కలిగి ఉన్నాను అని చూస్తాం. ఇవన్నీ కూడా ఆయనతో ఉండుట అనే అనుభవాలు. మరి పౌలు రాసినప్పుడు ఆయన నా ప్రక్కన నిలబడి అనే మాట చూస్తాం. అయితే క్రొత్త నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి, కానీ ఎప్పటి వరకు ఉన్నాయంటే ఇవి క్రొత్త నిబంధన అది వ్రాతలోనికి వచ్చే వరకు ఇవన్నీ ఉన్నాయి. క్రొత్త నిబంధన వ్రాసినటువంటి వారు ఈ ప్రత్యక్షలు పొందిన వారే, ఈ దర్శనాలు పొందిన వారే, ఈ స్వరము విన్నవారే, ఈ ప్రత్యక్షతలు కలిగిన వారే రాశారు. వారికి అవి లేకపోతే క్రొత్త నిబంధన రాయడానికి వీలు లేదు. కాబట్టి ఆ క్రొత్త నిబంధన లేనప్పుడు, క్రొత్త నిబంధన మరి మన చేతికి రాకముందు, అది వారు రాయకముందు ఆ ప్రత్యక్షతలు, ఆ దర్శనాలు, ఆ ప్రవచనాలు ఇవన్నీ కూడా వారికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అయితే మరి ఆ దేవుని వాక్యం వచ్చిన తరువాత ఇక కళలు, దర్శనాలు, ప్రవచనాలు, స్వరము, ప్రత్యక్షత అనేటువంటి ఆ మాటలు అవి సమసిపోయినాయి, లేక ఆ అవసరత సమసిపోయింది. మనం ఆలోచన చేస్తే కళలు అనేవి పత్రికలు ఎక్కడ మనకు కనబడవు. అవి కేవలం 4 సువార్తికులు, 4 రాసిన మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలతో అది కళలు అనే మాట అక్కడతో అంతమైపోయింది. క్రొత్త నిబంధనలో ఇక కళలు అక్కడి నుంచి ఒక్కటి కూడా మనకు కనిపించదు, ఆ అవసరత లేదు. కానీ ఆ దర్శనములు పొందిన వారు ఉన్నారు,
ఆ యొక్క ప్రత్యక్షత పొందిన వారు ఉన్నారు, ప్రవచనము వచ్చింది, ఆ స్వరము విన్నారు, ఇవన్నీ ఉన్నారు. కానీ అప్పుడు కొత్త నిబంధన లేదు. కొత్త నిబంధన వచ్చిన తర్వాత మనము పత్రికల్లో ఎక్కడ స్వప్నము, కళ అనే మాట మనం చూడం. ఎందుకంటే వాటిని ఇది లేనప్పుడు, ఆయన వాక్యము మన చేతిలో లేనప్పుడు అవన్నీ కూడా వ్రాయవలసిన వారిని, దేవుడు ఎవరిని క్రొత్త నిబంధన వ్రాయుటకు ఏర్పరచుకున్నాడో వారికి అవన్నీ ఇచ్చాడు. అవన్నీ ఇచ్చడం ద్వారానే వారు అవి తేటగా వ్రాయగలిగారు. కనుక ఈ రోజున దేవుని వాక్యమే మనకు దేవుని ప్రత్యక్షత, దేవుని వాక్యమే దేవుని చిత్తము, దేవుని వాక్యమే దేవుని స్వరము, దేవుని వాక్యమే దేవుని యొక్క మార్గం, దేవుని వాక్యమే దేవుని శాసనం, దేవుని వాక్యమే అది ప్రవచనం. కనుక మన క్రొత్త నిబంధనలో మనకు ఒక సంఘ పరిచర్యలో ప్రవక్తలు అని ఉన్నారు. ప్రవక్తలు, అపొస్తలులు, తర్వాత ప్రవక్తలు అని ఉంది. అపొస్తలులు, ప్రవక్తలు. ముందు అపొస్తలులు రాశాడు, నిజంగా ప్రవక్తలు రాయాలి. అపొస్తలులు, తర్వాత ప్రవక్తలు, తర్వాత సువార్తికులు, ఆ తర్వాత కాపరులు, ఆ తర్వాత ఉపదేశకులని 5 ఆఫీసెస్ ఉన్నాయి మనకి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూస్తాం. అయితే ఈ 5 మొదటిగా అపొస్తలులు అని రాశాడు, తర్వాత ప్రవక్తలని మనం చూస్తాం. అనగా అపొస్తలులైనటువంటి వారు, అలాగే మత్తయి సువార్త నుండి మరి జీవించినటువంటి వారు, ఆ వ్రాసినటువంటి వారందరూ కూడా ఆ ప్రకటన ప్రభువు యేసుక్రీస్తు ద్వారా అది బయలుపరచబడింది. అంతవరకు యూదా పత్రిక వరకు మనం వెళితే అంతవరకు వారు వ్రాసినటువంటి వారి యొక్క వ్రాతల్లో పాత నిబంధనలోని ఏ విషయాలు ఉటంకించి వారు రాశారో అది కూడా ఈ రోజున సంఘ పరిచర్యకు అవసరమైన ప్రవచనాలు. అందుకే ముందు అపొస్తలులు, ప్రభు ఏర్పరచుకున్నవారు, వారి ద్వారా ఆయన వ్రాయించిన పత్రికలు ఉన్నాయి. ఆ పత్రికలు మరి పాత నిబంధనలోని ప్రవచనాలను, పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలను వేటిని ఉటంకించి వారు రాశారో అది కూడా నేడు సంఘానికి అవసరం. కనుక ఆ విధంగా పాత నిబంధన అంతకే మనకు అవసరం అనేది, అందుకే ప్రవక్తలు అని 2వ భాగంలోనికి వచ్చారని నేను అభిప్రాయపడుతున్నాను. లేదంటే ప్రవక్తల్ని మొదట రాయవలసి ఉండెను. ఆ తరువాత మరి సువార్తికులు, కాపరులు, ఆ తరువాత ఉపదేశకులు అనే ఆ క్రమము మనకు కనబడుతోంది. కనుక ఇవన్నీ కూడా మరి ఆ వాక్యములోనే ఇమర్చబడి ఉన్నాయి. కళలు వాక్యములు ఇమర్చబడి ఉన్నాయి, దర్శనాలు, ప్రవచనాలు, స్వరము, ప్రత్యక్షతలన్నీ కూడా ఈ 27 పుస్తకాల్లో అమర్చబడి ఉన్నాయి. కనుక మరలా ప్రత్యేకంగా వాటిని కోరుకోవడం, వాటిని అలవర్చుకోవడం, వాటి యందు ఆసక్తి కలిగి ఉండడం అనేది ఒకవేళ ఒక బలహీనమైన ఆలోచన కావచ్చు. ఒకవేళ ఎవరైనా నాకు ఇవన్నీ ఇచ్చాడు దేవుడు అంటే నేను ఇతరులకు అందరికంటే బలమైన క్రైస్తవుడును, బలమైన విశ్వాసిని అని నాకు ఇచ్చాడని నువ్వు అనుకోవద్దు. ఒక నీ బలహీనతలను బట్టి ఇచ్చాడేమో. నువ్వు వాక్యాన్ని సరిగా గ్రహించనందువలన, వాక్యమును అందు ఆసక్తి కలిగి, వాక్యమునందు విశ్వాసం ఉంచి, వాక్యమునే నీవు శిరోధారంగా చేసుకుని, ఆ వాక్యానుసారంగా నీవు నడుచుకున్నట్టుకు తీర్మానం చేసుకునే విషయంలో బలహీనుడు అయితే నేను హెచ్చరించడానికి ఏదన్నా మార్గం దేవుడు వాడుకుంటున్నాడేమో తెలియదు. కానీ ఇవన్నీ నా భక్తి వల్ల, మిగిలిన వాళ్ళకి లేవంటే వారు నా అంత భక్తులు కాదని నువ్వు అభిప్రాయపడొద్దు. నువ్వు బలహీనుడు ఏమో ఒకవేళ అలాగ నీవు ఆలోచన చేయాలి. కనుక ఈ పునరుద్ధాన ప్రత్యక్షత అని అన్నప్పుడు ఈ ప్రత్యక్షతలు అనేవి కూడా ప్రభువు యేసుక్రీస్తును చూసిన వారందరికీ ఆ ప్రత్యక్షతలు కలగలేదు. కానీ ఆయన ఉద్దేశించి, ఆయన ఎవరిని కలుసుకోవాలని అనుకున్నాడో వారు ఆయన కలుసుకుంటామని అనుకోనప్పుడు, అలాంటి అవకాశం లేనప్పుడు ఆయన వారిని కలుసుకోవడం అనేది ఆ ప్రత్యక్షతకు సరైనటువంటి అర్థాన్ని ఇస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్తారు. గత వారంలో మనం పునరుద్ధాన బలం కలిగి ఉన్నాము, దానిలో నుండి
ఆయా సమయాల్లో, అవస్థల్లో, పరిస్థితుల్లో పునరుత్థాన ప్రభావం వెలువడుతుంది అని చెప్పారు. పునరుత్థాన ప్రభావం వెలువడుతుంది నిజమే, కానీ దాన్ని ఉపయోగించుకొనుట, అది వెలువడుటకు నీవు దాంతో ఏకీభవించుట, వెలువటకు ఏకీభవించాలి. ఉదాహరణగా నీవు బలము కలిగి ఉన్నావు, నువ్వు ఎదిగావు కనుక ఒక బలం కలిగి ఉన్నావు. ఒక 10 కేజీల బరువును నువ్వు మోయగలవు, ఒక 20 కిలోల బరువును కూడా నువ్వు మోయగలవు. నీలో ఆ బలం ఉంది, నువ్వు మోయగలవు, మోయవలసిన అవసరం అక్కడ ఉంది, కానీ నువ్వు మోయవు. అంటే నీకు మనస్సు లేదు, నీవు మోయాలనే ఉద్దేశము నీకు లేదు. అది ఎవరికో ఆ పని చెప్తావు, ఎవరో మోస్తారు దాన్ని, నువ్వు మోయగలవు కానీ నువ్వు మోయవు. అంటే నీలో బలము లేదంటే ఉంది. ఆ బలము యొక్క ప్రభావము ఆ 10 కేజీలు 20 కేజీల బరువును మోయడానికి నువ్వు వాడుకోవాలి, వాడుకునే అవకాశం వచ్చింది. కానీ నీకు మనసు లేదు కనుక నువ్వు వాడుకోలేకపోతున్నావు. నీకు ప్రత్యక్షత కావాలి. ఆ మనసు నీకు రావాలంటే ఆయన నీకు ప్రత్యక్షం కాకపోతే ఆ మనసు నీకు రాదు, అలాగూ నువ్వు చేయలేవు. అందువలన ఇది ప్రత్యేకమైన ధ్యానముగా నేను ఈ రోజున మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రభు నిన్ను దర్శించినప్పుడు, ప్రభువు నీకు ప్రత్యక్షమైనప్పుడు నీకు ఒక ఉత్ప్రేరణ కలుగుతుంది. అంటే ఉత్ప్రేరణ అంటే ఒక రసాయనిక చర్యను వేగవంతం చేయడం అని అర్థం. నీ లోపల ఆ పునరుద్ధాన బలం ఉంది. ఆ పునరుద్ధాన బలములో నుండి ఆ అవసరం బట్టి ఆ పునరుద్ధాన ప్రభావము విడుదలవుతుంది. కానీ నీవు విడుదలయ్యే అవకాశం ఉంది, కానీ నీవు దానితో ఏకీభవించకపోవడం, నీవు మనస్ఫూర్తిగా అంగీకరించకపోవడం వలన నువ్వు దాని యాక్షన్లోనికి రాకుండా నువ్వు దాన్ని అణిచివేస్తున్నావు అన్నమాట. అందువలన ఆ కార్యము నువ్వు చేయలేకపోతున్నావు. ఇది ఉత్ప్రేరణ అంటే అర్థం ఏంటంటే నీలో ఉంది, అది ఊపికి రావడానికి సిద్ధంగా ఉంది, కానీ అది మరలా వాయిదా వేస్తున్నావు, లేక దానిని అణిచివేస్తున్నావు కనుక అది అలాగూ ఆగిపోతూ ఉంది. అందుకే చాలా మంది క్రైస్తవులు నిరర్ధకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. వాళ్ళు మంచి వాళ్ళే, ఆధ్యాత్మికంగా బలపడుతున్నారు, వాళ్ళు చాలా క్రమముగా దేవుని మందిరానికి రావడం, వాక్యం వినడం, సేవకునికి కూడా వారు చాలా సంతోషాన్ని కలిగించే విశ్వాసులుగా ఆ సంవత్సరాలు తరబడి సంఘంలో పడి ఉంటారంతే, సంవత్సరాలు తరబడి పడి ఉంటారంతే. వారు ఎందుకు పనికిరారు, ఏ పని చేయరు. ఇంకా ఆ ఉత్ప్రేరకం వారిలో, ఆ రియాక్షన్ వారిలోకి రావడం లేదు. దానికి ఆయన ప్రత్యక్షత అవసరమైనట్లుగా మనం గమనించాలి. నేను మీకు ప్రత్యక్షతల్లో ఒక ఉదాహరణ లూకా సువార్తలో నుంచి 24వ అధ్యాయంలో ఉదాహరణగా ఒక ప్రత్యక్షత మీకు చూపిస్తాను. లూకా సువార్త 24వ అధ్యాయం, అందులో 13వ వచనంలో మనం చూస్తే, ఇమ్మాయు గ్రామానికి చెందినటువంటి ఇద్దరు యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరులు, వారు ఆయన శిష్యులై ఉన్నారు, ఫాలోయర్స్ అయి ఉన్నారు. 12 మందిలో ఇద్దరు కాదు, కానీ వారు ఆయన ఫాలోయర్స్ ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే వారికి ఆయన గురించి బాగా తెలుసు, ఆయన విషయాలు బాగా ఎరుగుతూ. చూడండి, ఆయన గురించి మాట్లాడుతూ ఇలా చెబుతూ ఉన్నారు, చాలా స్పష్టంగా ఆయన గురించి మాట్లాడుతూ వారు చెప్పిన మాటలు చూడండి. 19వ వచనంలో, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులు మేము మాట్లాడుకుంటున్నాము. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలు విమోచింపబోవాడు ఆయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు ఆయన సిలువ వేశారు, సమాధి చేశారు, కానీ వారు యెరూషలేములోనే ఉన్నారు. ఆ సమయంలో అక్కడ వేచి ఉండవలసిన వారు, ఆయన తిరిగి లేస్తానన్నాడు. లేచిన తర్వాత ఆయన కలుసుకోవలసిన వారు, మనకెందుకులే ఈ గొడవ అనుకుని
ఇమ్మాయు అనే వారి స్వగ్రామానికి, ఆమడ దూరములో ఉన్నటువంటి వారి స్వగ్రామానికి వారు వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోతున్న వారు మరి మధ్యలో ఒక ఆయన కలుసుకున్నారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వారితో సంభాషిస్తున్నాడు. ఆయన వారితో వాళ్ళ గ్రామం వరకు నడిచాడు, వారి ఇంటి వరకు నడిచాడు. వారి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆయన వారితో సంభాషిస్తూ ఉండగా ఆయన ఆ రొట్టె విరవగా, వారు భోజనం చేసేటప్పుడు ఆయన ఒక రొట్టె విరవగా వారి యొక్క కన్నులు తెరవబడిను అని మనం చూస్తాం. చూసారా, ఆయన వారితోనే ఉన్నాడు. ఇమ్మాయు అనే గ్రామానికి వెళ్ళిపోతున్న వారిని వారు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈయన వస్తాడని వారికి తెలియదు. కలుసుకోవాలి అనే ఆశ కూడా వారికి లేదు. కలుసుకుంటాము అనేటువంటి అవకాశం వారికి లేదు. ఎందుకు ఈ గొడవ? ఇది పెద్ద గందరగోళంగా ఉంది. మరి ఇక్కడ ఉంటే మనం ఆయన ఫాలోయర్స్ మని, ఆయన అనుచరులమని మనలో కూడా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ మరి ఎంతో క్రూరంగా ఆయన చంపేశారు. ఆయన శిష్యులు అంటే ఆయన వెంబడించిన మనలో కూడా ఎలా చంపేస్తారో తెలియదు. పరిస్థితులు ఎటు పోయి ఎటు వస్తాయో తెలియదు కనుక మన ఇళ్ళగా పోదామనండి అని వాళ్ళు ఒకరితో ఒకరు చెప్పుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన వారికి ప్రత్యక్షమయ్యాడు. అయితే వారిని నోటితోనే చెప్పిస్తున్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు? మేము నజరేయుడైన యేసును గూర్చి మేము ఎంతో ఆశలు పెట్టుకున్నాం, కానీ ఆయన ప్రధాన యాజకులు, అధికారులు మరణశిక్ష విధించి చంపేశారు. అసలు ఆయన వల్లనే గొప్ప విమోచన కలుగుతుందని మేము ఆశించాము. ప్రజలందరికీ ఆయన క్రియల్లో వాక్యం బోధించుట్లో శక్తిగల ప్రవక్తగా ఆయన ఉన్నాడు. కానీ ఈ రోజున ఆయన్ని చంపేశారు. పెద్ద గందరగోళంగా ఉంది యెరూషలేం అంతా. నీకే తెలియదు ఆ విషయం? నువ్వు కొడిలాగా ఈ దారినే వస్తున్నావు కదా, యెరూషలేం ఉండే వస్తున్నట్టు వస్తున్నావు కదా, నీకు తెలియదా ఈ సంగతులు అంటున్నారు. వారి కన్నులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత తెరవబడ్డట్టుగా చూస్తున్నాం. అంతేకాదు రెండో మాట మనం చూస్తే ఆయన వారితో మాట్లాడిన మాటల ద్వారా వారి యొక్క హృదయములో ఒక మంట పుట్టింది. ఒక మంట, అది ప్రత్యక్షత అంటే అర్థం. ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనం చదువుతున్నప్పుడు మన కళ్ళు తెరవబడతాయి. మన కళ్ళు తెరవబడినప్పుడు మనం ఏం చూసుకుంటామంటే మనలో ఏముందో చూసుకుంటాం. మన కళ్ళు తెరవబడినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ యొక్క అవిధేయత ఏంటో, బలహీనతలు ఏంటో మనకు అర్థమవుతాయి. కొంతమంది విశ్వాసులు మంచివారే, వారిని మెచ్చుకునే విషయాలు చాలా ఉన్నాయి, కానీ సంవత్సరాలు తరబడి వారిలో మారని కొన్ని స్వభావాలు ఉన్నాయి. నేను ఒక సంఘ కాపరిగా గత 40 సంవత్సరాలు నేను ఎరిగిన వారిని కొంత దృష్టిలో తెచ్చుకొని చెబుతున్నాను. వారి బుద్ధి మారలేదు, వారి లక్షణాలు మారలేదు, వారి కోపతాపాలు మారలేదు, వారి విసుగుదల మారలేదు, వారి ఉద్రేకాలు మారలేదు, వారి కొన్ని ఆశలు మారలేదు, కొన్ని ఆచారాలు కూడా మారలేదు. ఆ మాటకు వస్తే కొందరు సేవకులయ్యారు, కానీ వారి బుద్ధులు మారలేదు. సేవకులుగా ఉన్నటువంటి వారు, ఒక సేవకుడు తన కుమార్తె డెలివరీ అయినప్పుడు తన ఇంటి దగ్గర పురుడు పోసి మరి 2వ నెల పంపించకూడదు అత్తగారింటికని, మొదటి నెలే పంపించడానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. అయితే వాళ్ళందరూ లేదు 3వ నెలలో పంపించాలి అని అవతల అత్తగారు వైపోళ్ళు అన్నారు. ఆ సర్టిఫికెట్ని మా దగ్గర ఎలా పంపిస్తారు, మీరు 3 నెలలు ఉంచాలి మీ దగ్గర అన్నారు. అయితే ఆ 2వ నెల అక్కడ తీసుకెళ్ళి అప్పగించేటువంటి అవకాశం ఉంది. వారు తీసుకెళ్ళా కూడా సిద్ధంగా ఉన్నారు 2వ నెల చివరిలో. లేదు 3వ నెల పడలేదని ఇంకో 2 రోజులు ఉంచి 3వ నెల పడిన తర్వాత పంపించాడు. అది మారలేదు ఆ సేవకుల్లో. మరో సేవకుడు నేను ఎరుగుదును, 3వ నెలలో పంపిస్తారన్న వాడు మరి ఏదో అనారోగ్యం చేత హాస్పిటల్ తీసుకెళ్ళడం వల్ల తన కుమార్తెనో మనవన్నో మరి 3వ నెల పంపించలేకపోయాడు. 4వ నెలలో పంపించవచ్చు కానీ 5వ నెల వచ్చే వరకు పంపించలేదు. కనుక ఇలాంటి బుద్ధిహీనమైన దురాచారాలు, పాత స్వభావము, ఆ ప్రాచీన విధానాలు వారిలో పోలేదు. వారికి దేవుని వాక్యపు ఆ ప్రత్యక్షత, వారి కన్నులు, వారి మనోనేత్రాలు తెరిచేటువంటి వాక్యము దొరకలేదు. వారి బాహ్య నేత్రాలతోనే చూస్తున్నారు. ప్రాచీనమైన దృష్టిలో వాళ్ళు ఉండి చూస్తా ఉన్నారు. సేవకుడు ఆ స్థాయిలో ఉండి
సంఘము ఎన్నో సంవత్సరాల నుంచి సేవ చేస్తానని చెప్తూ ఉంటాడు. కానీ తన కుమార్తె విషయం వచ్చినప్పుడు ఆయన ఆ విధంగా చేశాడు. ఒకళ్ళే కాదు, అలాగనే మరికొంతమందిని నా దృష్టిలో తెచ్చుకుని ఆ మాటలు నేను చెబుతూ ఉన్నాను. కనుక ప్రియులారా, నీ కన్నులు తెరవబడాలంటే దేవుని వాక్య ప్రత్యక్షత నీకు జరగాలి. మరి ఏ ప్రత్యక్షత వల్ల ఏ ప్రయోజనం లేదు. నువ్వేవో కలలో, ఏవో దర్శనాలు, ఏవో ప్రవచనాలు, ఏదో స్వరము అనే మాటలు వాడుతూ ఉంటావు చాలా సార్లు. ఆయన బయలుపరిచాడు, ఆయన మాట్లాడాడు అంటుంటావు నీవు. కానీ నీలో మార్పు లేకపోతే అవన్నీ నీకేం చేయలేదు. నిన్ను మార్చేది దేవుని యొక్క వాక్యమే. నీ వాక్య సారాంశమే సత్యము. దేవుని యొక్క వాక్యమే స్తుతి, దేవుని వాక్యమే అగ్ని, దేవుని వాక్యమే సబ్బు, దేవుని వాక్యమే అద్దము. దర్శనాలు అద్దాలు కాదు, కళలు అద్దాలు కాదు, సుత్తెలు కాదు, ప్రవచనాలు సుత్తెలు కాదు, అగ్ని కాదు, అది అద్దం కాదు. వాక్యమే అద్దం. ఇంకా దేనికి ఆ పేరు పెట్టబడలేదు. దేనికి సుత్తంత బలము లేదు, దేనికి అగ్నంత శక్తి లేదు. బూడిద చేసేయగలుగుతుంది దేవుని వాక్యం. సుత్తి నిన్ను నలగొట్టేయగలుగుతుంది. ఇక దేనికి ఆ పేరు బైబిల్ పెట్టలేదు, అది నువ్వు పెడుతున్నావు అంతే. ఆ దర్శనం కలిగిందని అంటున్నావు, ఎవరో ప్రవచనం చెప్పారంటున్నావు. అవన్నీ నీ మాటలు. అవి బలమైనవి కాదు, బలహీనమైనవి. అవి గడ్డిపోస లాంటివి, కానీ సుత్తి లాంటివని చెప్పలేదు వాక్యం. ఒక భ్రమలో మనం పడిపోయి దేవుని వాక్య ప్రత్యక్షతలను మనం ప్రక్కన పెట్టి ఆ పునరుత్థాన ఆ ప్రభావమును మనం వాడుకోలేకపోతున్నాం. నాలో బలం ఉంది, పునరుద్ధార బలం ఉంది. అక్కడ 20 కేజీలు బరువు ఉంది, నేను దాన్ని ఎత్తగలను. ఎత్తే మనసు లేదు. దేవుని వాక్యము నాకు బోధిస్తుంది. నువ్వు చేయగలిగిన పని నువ్వు చేయడం లేదు, నీకు పాపం కలుగుతుంది. నీవు దాన్ని చేయగలవు, కానీ మరో సహోదరునికి చెప్తున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ వాక్యము నన్ను దిద్దుతుంది. ఏ దర్శనము, ఏ ప్రవచనము, మరే విధమైనటువంటి కళలు, ఏ విధమైన స్వరాలు నీ జీవితాన్ని మార్చలేవు, కానీ వాక్యమే నీ జీవితాన్ని మార్చగలిగింది. కాల్చాలా, కాల్చేస్తుంది చెత్తను. నలుగొట్టాలా, నలుగొడుతుంది. నేను తుత్తిరులుగా చేస్తుంది. ఇది ఒక స్వభావం ఉంది, అది రాయి లాంటి స్వభావం. రాయి లాంటి స్వభావం ఉందని ఎవరైనా దర్శనం చూసి చెప్పారు అనొచ్చు, నీవు ఎవరో ప్రవచించారని అనొచ్చు, కానీ దాన్ని పగలగొట్టే దర్శనం కాదు, ప్రవచనం కాదు, మళ్ళా వాక్యమే. అయితే దాన్ని ఎవరో చెప్పినందువల్ల నువ్వు ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే ప్రవచనం అర్థం కాదు, దర్శనం అర్థం కాదు, కళలు అర్థం కాదు, వాక్యమే అర్థం. అది నీకు తేటగా చూపించినప్పుడు ఆ పాషాణము నీలోపల ఉన్నట్టుగా నీకు వాక్యమే చూపించగలదు. అవి చూపించలేవు. ఎవరైనా దర్శనం చూసి చెబితే, ఎవరైనా ప్రవచిస్తే వాళ్ళ మీద కోపం పెట్టుకోవచ్చు. నాలో లేదని నువ్వు అబద్ధం ఆడవచ్చు, కానీ అర్థం చూస్తే నువ్వు అబద్ధం ఆడలేవు. కనుక దేవుని యొక్క వాక్యమునకు ఆ ప్రాధాన్యత మనం ఇస్తే ఆ ప్రత్యక్షతలకు మనము పాత్రులమవుతాం. అప్పుడు మనం సరిచేయబడతాం. అదే ఆ ఉత్ప్రేరణ మనకు కలుగుతుంది. తప్పకుండా అయ్యో నేను ఆ తమ్ముడు చెప్పడం కాదు, నేను చేయగలను పని ఆయనతో ఎందుకు చెబుతున్నాను. కొన్నిసార్లు మనము కాలుతో ఏదైనా చెత్తుంటే ఏ అబ్బాయి అని దాని తన్ని దీన్ని తీసేయి, బయటపడే అంటాం మనం. కానీ మనం తీయగలం, బయట పడేయగలం మనం. కానీ మనం చేసే ఆ ఉత్ప్రేరణ మనకు రావడం లేదు. దానికి ప్రత్యక్షత కావాలి. ఏది కావాలి? ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తగ్గింపు అనే ఆ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలోని ఆ వచనాలు మన జ్ఞాపకానికి రావాలి. ఆయన దేవునితో ఒక మహోన్నతమైన స్థలములో ఉన్నవాడయ్యుండి అలా ఉండుట మహాభాగ్యమని ఆయన ఎంచుకుని ఉండిపోక పాపుల కొరకై లోకములోనికి పాపి అయిన మానవుని రూపములోనికి వచ్చాడు. ఒక దాసుని స్థాయికి దిగిపోయాడు. ఒక పనికి మాలినవాడు, ఒక దేశద్రోహి, ఒక నీచుడు పొందేటువంటి శిలువ మరణాన్ని ఆయన కోరుకున్నాడు. అది నీకు జ్ఞాపకం వస్తే, ఈ చెత్తని కనబడితే దాన్ని తీసి నీవే బయటపడేస్తావు. అది ఎవరికి చెప్పవు. నీ చెప్ప మీద ఒకరు కొడితే నీ బలాన్ని ఉపయోగించుకుని నీ బలాన్ని నువ్వు చూసుకుంటే
వాడి 2 దెబ్బలు నువ్వు కొట్టగలవు. ఒకటి నీ చెంప మీద కొడితే నీకున్నటువంటి పరువును కాపాడుకోవడానికి నువ్వు పౌరుషం తెచ్చుకుని లేక కోపిష్టివై అతన్ని 2 దెబ్బలు కొట్టగలవు. కానీ ఓ చెంప మీద కొడితే నీ 2వ చెంప తిప్పని దేవుని వాక్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నువ్వు కొట్టలేవు. వాక్యమే బలమైంది, వాక్యమే దిద్దేది, వాక్యమే నిలబెట్టేది. ఆ ప్రత్యక్షతలు మనకు అవసరమై ఉన్నాయి. కనుక మనము ఆ ఇమ్మాయు గ్రామం వెళ్ళిపోతున్న వారి కన్నులు తెరవబడగా, వారి యొక్క హృదయం మండగా, ఆ మాట మీరు గమనించండి. 24వ అధ్యాయం 31, 32, 33 వచనాల్లో వారు ఆ గడియలోనే అనగా ఆమడ దూరం వారు గుండె చేత్తో పట్టుకుని గబగబా నడిచి వచ్చి ఇంటికాడ పడ్డారు. ఎప్పుడైతే అక్కడ వాక్యము ప్రత్యక్షమైందో అది వారి కన్నులు తెరిచింది, వారి గుండెలు బండించింది. కూర్చున్నారో లేదో వెంటనే లేచి బయలుదేరి మళ్ళా వెనకకు యెరూషలేముకు వెళ్ళిపోయారు. కనుక గొప్ప పరివర్తన నీలో కలగాలంటే ఇప్పుడే వచ్చాం కదా, రేపు వెళదాం యెరూషలేము అనుకోలేదు వాడు. ఆ గడియలోనే అనే మాట గమనించండి. ఆ గడియలోనే అది ఒక ఉత్ప్రేరణ. నీవు నిలవలేవు, ఆగలేవు. కనుక పునరుద్ధానం నీకుంది, పునరుద్ధాన బలం ఉంది, పునరుద్ధాన ప్రభావము ఆ బలములో నుంచి వెలువడే అవకాశం ఉంది. కానీ నీకు ఈ ప్రత్యక్షత లేకపోతే, అది వాక్య ప్రత్యక్షత నీకు లేకపోతే, నాకు లేకపోతే మనం ఏ పరిస్థితుల్లో కూడా మనము పనికిరాము, నిష్ప్రయోజకులుగా ఉంటాం. ఇప్పుడు మనం యోహాను సువార్త 20వ అధ్యాయము 21వ అధ్యాయంలో ఉన్న ప్రత్యక్షతలను మనం క్లుప్తంగా చూద్దాం. దయచేసి చూడండి. వీటిని ఇంకొక మాట కూడా మనం అనుకోవచ్చు. యేసు క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానము తర్వాత చివరి సంభాషణలు యేసు క్రీస్తు ప్రభు చివరి సంభాషణలు. ఎవరైనా చనిపోయే ముందు చివరిగా ఏం మాట్లాడారు అని సాధారణంగా అడుగుతూ ఉంటారు. ఏమన్నారు? వారు చనిపోయిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారిని, స్నేహితులను, దగ్గర ఉన్న వారిని అడుగుతాము. చివరిగా ఆయన ఏమన్నారు అని అడుగుతాము. అలాగే యేసు క్రీస్తు ప్రభు పరలోకానికి వెళ్లే ముందు, ఆరోహణమయ్యే ముందు ఆయన ఏమన్నాడో ఆ కొన్ని మాటలు మనం ఇక్కడ చూద్దాం. ఆయన చివరి సంభాషణలు. ఈ చివరి సంభాషణలో ఒక విశేషమైన వ్యక్తులను మనం చూస్తాం. యోహాను 20వ అధ్యాయం తీయండి. ఒక విశేషాలు చూస్తాం. ఏంటి ఆ విశేషం అంటే, యేసు క్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఆయనతోనే ఉన్నవారు, ఆయన ఎక్కువగా ప్రేమించిన వారు, ఆయన విడువక వెంబడించిన వారు, ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు చూసిన వారు, పాల్గొన్నవారు, ఆయనతో విందుల్లో పాల్గొని పేక వరకు తిన్నవాడు, ఆయన సన్మానాలన్నీ కూడా వీరు కూడా అందుకున్నారు. యేసు ప్రభువుని ఎవరన్నా పిలవాలంటే వాళ్ళు 13 మందిని లెక్కెట్టుకోవాలి కనీసం. ఇక వెనకాల జన సమూహం ఎంతమందో, వాళ్ళకి ఎంత ఖర్చో, పెద్ద విందు చేయాలి. యేసు ప్రభు ఇంటికి భోజనం రమ్మంటే, యేసు ప్రభు భోజనం రమ్మని విన్న శిష్యులు యేసు ప్రభుని వెంట పెట్టుకుని ఆయన రమ్మన్న ఆయన ఇంటికి తిన్నగా తీసుకెళ్ళిపోయి ఆ విందు వరసల్లో కూర్చునేవారు. ప్రభు నిన్నే కదా పిలిచారు, నువ్వు వెళ్ళిరా ఆయన, ఇక్కడ ప్రార్థన చేసుకుంటుంటామని అన్నవాడు ఒక్కడు లేడు 3.5 సంవత్సరాల్లో. అట్లా వెళ్ళారు అందరూ ఆయనతో గౌరవించబడ్డారు, సన్మానించబడ్డారు. ఆయనకి ఇచ్చిన స్థానం కూడా వాళ్ళు పొందారు. ఘనమైన వారితో చేపలు పట్టుకునేవాళ్ళు, అక్కడక్కడ తిరిగి ఉండి ఏదో బతుకు తెరువులో ఉన్నటువంటి వాళ్ళు, చాలా గొప్పవారు, ప్రముఖులు, ధనవంతులు, జమీందారులు యేసు ప్రభువుని పిలిచినప్పుడు వీరిని కూడా అదే గౌరవ మర్యాదలతో పిలిచారు. కనుక అది విశేషం. ఇక్కడ ఆ 3.5 సంవత్సరాలు ఆయనతో సకలమైన సౌఖ్యాలు, ఘనత, కీర్తి, మర్యాదలు, అలాగే సమృద్ధి అనుభవించిన వారు యేసు ప్రభు మరణమైన తరువాత వారు ఒక మూలన పడ్డారు. వారు మూలకు చేరిపోయారు, ఓ పక్కకు పోయారు. ఆ విధంగా మూలబడిపోయినటువంటి వారిని మనం చూస్తున్నాం.
యేసు ప్రభు అందుకే వారికి ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభు అందుకే వారికి కనబడవలసి వచ్చింది. ఈ రోజున యేసు ప్రభు ప్రత్యక్షత నీ కొరకు ఆయన ప్రత్యక్షం కావలసి ఉందేమో. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నమా నిజమే, ఆయన వెంబడిస్తున్నమా నిజమే, ఆయన మందిరానికి వెళ్తున్నమా నిజమే, రోజు ఒక అధ్యాయం 2 అధ్యాయాలు చదువుతున్నాం నిజమే, సంవత్సరంలో బైబిల్ పూర్తి చేస్తున్నాం నిజమే, ఇవన్నీ చేసేస్తున్నాం నిజమే, ఇవన్నీ చేస్తున్నాం నిజమే. కానీ ఏమి లాభం, ఏమి లాభం? మూలబడి ఉన్నావు. ఎందుకో పనికి రాకుండా, ఏమీ చేయకుండా ఎందుకో అలా ఉండిపోయావు. ఎన్ని సంవత్సరాలు అయింది, ఎన్ని సంవత్సరాలు అయింది మూలబడి ఉండి. ప్రభు యొక్క ప్రత్యక్షత ఈ రోజు నీకు కావాలి. నువ్వు బయటకు వస్తే నీ పనే చేసుకుంటున్నావు, బయటకు వస్తే నీ గురించి ఆలోచించుకుంటున్నావు, ఇంటికి వెళ్తే నీ గురించి ఆలోచించుకుంటున్నావు. ప్రభు విషయంలో మూలన పడి ఉన్నావు, నిష్ప్రయోజకురాలుగా ఉన్నావు. గద్దె నువ్వు ఏం చేసావంటే చెబుతావు, మొన్న ఏం చేసావని చెబుతావు, పోయిన నెలలో ఏం చేసావని చెప్తావు, పోయిన సంవత్సరం ఏం చేసావు చెప్తావు, ఫలానా సంవత్సరం ఇల్లు కట్టుకున్నాను చెప్తావు, ఫలానా సంవత్సరం కారు కొనుక్కున్నాను చెప్తావు, ఫలానా డేట్లో విందు చేశానని చెప్తావు, ఫలానప్పుడు పెళ్లి చేశానని చెప్తావు. కానీ నమ్మిన తర్వాత నువ్వు ఎప్పుడు యేసు ప్రభు కొరకు ఏం చేశావో ఏవైనా వరుసగా 2-3 చెప్తావా? నువ్వు మూలనబడిన క్రైస్తవ్యం గడుపుతూ ఉన్నావు, మూలబడి ఉన్నావు. ఉన్నా బాగున్నావు, సేవకుని ప్రేమిస్తున్నావు, సేవకుని చేత ప్రేమించబడే విధంగా ప్రవర్తిస్తున్నావు, మాట్లాడుతున్నావేమో, ఇస్తున్నావేమో, పెడుతున్నావేమో, సేవకుని సంతోషపరుస్తున్నావేమో, సంఘస్థులకు చాలా గొప్ప విశ్వాసిగా కనపడ్డప్పుడల్లా కొన్ని శ్రేష్టమైన ఆధ్యాత్మిక గుణ లక్షణాలను అంటించుకుని బయలుదేరుతున్నావేమో ఇంటి దగ్గర నుంచి. కానీ ప్రభువు కొరకు బ్రతికే బ్రతుకులో నువ్వు మూలన పడి ఉన్నావేమో, ఎందుకో పనికి రాకుండా పడున్నావేమో. ఎంత బలం పొందుతున్నావు నీవు దేవుని వాక్యము చేత, దేవుని సత్యములు, దేవుని మాటలు, దేవుని పాటలు, దేవుని బిడ్డల యొక్క సాక్ష్యాలు, దేవుని సేవకుల యొక్క ఆ ప్రయాసలు నువ్వెన్నో అనుభవిస్తున్నావు. వాటన్నిటి ద్వారా నువ్వు ఆధ్యాత్మికంగా ఎంతో పొందుతున్నావు. పునరుద్ధాన బలమును అక్యుములేట్ చేసుకుంటున్నావు. నీ లోపల రెఫరెన్స్ తక్కువ తీసేయగలుగుతావు. వాక్యాన్ని రెఫరెన్స్ ఇస్తే దాన్ని పూర్తిగా నువ్వు చదివేయగలుగుతావు. ఒక వాక్యం ఎక్కడుందంటే చెప్పగలుగుతావు. ఓ పాట పాడేయగలుగుతావు, అందరికంటే బాగా ఆరాధన చేస్తే రమ్యంగా చేయగలుగుతావు. కానీ ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు, ఏం చేశావు? పోయిన సంవత్సరంలో ఏం చేశావు ఆయన కొరకు? పోయిన నెలలో ఏం చేశావు? నీకు ప్రత్యక్షత అవసరమై ఉంది కనుక 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుతో ఉండి సకలమైన అనుభవాలు గుండా వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు తర్వాత యేసుక్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నట్టుగా ఉండాలని ఆశించి యేసు ప్రభు చేత నియమించబడినటువంటి వారు ఆయన మరణించిన తర్వాత మూలన పడ్డారు. వారికే ప్రభు యేసుక్రీస్తు ఈ ప్రత్యక్షతలు ఇచ్చాడు. అందులో మొదటి వారు మగ్దలేనే మరియా అని మనం చూస్తున్నాం. మగ్దలేనే మరియా, ఆమె నిరాశలో ఆందోళనలో మునిగి ఉండిపోయింది. యేసుక్రీస్తు ప్రభువే కనబడి ఉండకపోతే, యేసుక్రీస్తు ప్రభువే ఆమె కనబడి ఉండకపోతే ఆమె ఆ మూలనే పడి ఉండను. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆమె కనబడి ఆమెకు ప్రత్యక్షమై ఆమె అప్పటికి చనిపోయాడు అనుకుంటుంది. అప్పటికి ఎవరో సమాధానం ఎత్తుకుపోయారు అనుకుంటుంది. ఎంత నిరాశలోకి వెళ్ళిపోయిందో చూడండి. ఆయన ప్రగాఢముగా ప్రేమించింది, ఆయన విడిచిపెట్టకుండా వెంబడించింది. కానీ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయి. లూకా సువార్తలో ఆ మాట మనం చూస్తాము. 24వ అధ్యాయములో 4వ వచనములో వారికి ఎటూ తోచకుండా అయిపోయింది. వారు ఏమీ తోచకుండా నిలబడిపోయారు. 24:4లో ఆ మాట చూస్తాం మనం. కాబట్టి తోచని మాటలు మాట్లాడుతుంది ఆమె ఏం మాట్లాడుతుందో, అంతకుముందు ప్రభు ఏం చెప్పాడో అవి మరిచిపోయి మాట్లాడుతుంది. చూసారా, యేసు ప్రభు ఉన్నంత కాలము నా ప్రాణ ప్రియుడు అన్నట్లుగా ఉంది.
ఆయన విడిచిపెట్టలేదు, సాక్షిగా ఉంది. తన ఆస్తులు అమ్మి ఆస్తులన్నీ పరిచయకి ఇచ్చేసింది ఆమె. అంత భక్తురాలు ఆయన మరణించిన తరువాత ఆయన మాటలు మర్చిపోయింది, ఆయన వాగ్దానాలు మర్చిపోయింది. ఆయన లేస్తాడనే సమాధి దగ్గరకు వచ్చింది. లేకపోయేసరికి ఎటూ తోచక ఆ మాట గమనించాలి. లూకాసు సువార్త 24:4 చాలా ముఖ్యమైన మాట. ఎటూ తోచని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు ఈ రోజున. వారికి ఏమీ తోచక ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఈ కరోనా నిర్బంధ కాలంలో ప్రాణం పోతుందేమో అని ఇంట్లోంచి కదలని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. కదలమని చెప్పడం లేదు, కానీ ఆ భయంతో కదలకపోతే నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నా మూలన పడిన క్రైస్తవుడు. నువ్వు తప్పకుండా ఆ భయంతో కాదు, అది సాంఘికమైన చట్టము. ప్రభుత్వం వారు తెలియచేశారు, ఈ వ్యాధి అంతం చేయడానికి అదొకటే మార్గం అన్నారు కదా, మనం అనుసరించాలి. కానీ నీలో ఆ భయం ఉంటే చాలా నువ్వు తప్పు చేస్తున్నావు. ఆ భయంలో నువ్వు ఆమె ఏం మాట్లాడదు అర్థం అవడం లేదు. పైకి ఇంకొక మాట అంటుంది ఆమె, విచిత్రమైన మాట. ఎవరో ఎత్తుకుపోయారు అంటుంది. ఎవరో ఎత్తుకుపోయారు. అక్కడ తోటమాలి అని భావించి అంటుంది, నువ్వు ఎత్తుకుపోయావా, ఎక్కడున్నావో చూపించండి. మళ్ళీ ఏమంటుంది ఆమె, నేను ఎత్తుకుపోతానంటుంది. చూడండి ఆ మాట 20వ అధ్యాయములు మనం చూస్తే 15వ వచనంలో, అయ్యా నీవు ఆయన్ని మోసుకొని పోయినడలా ఆయన ఎక్కడ ఉంచావో నాతో చెప్పు, నేను ఆయన ఎత్తుకుని పోతానంటుంది. ఇదండి సంగతి. మరి ఇలాంటి మాటలు మాట్లాడదని మనం ఎప్పుడు ఊహించం. ఆయనతో ఉన్న కాలంలో ఆమెను గురించి ఒకసారి గొప్ప ప్రసంగం చేశాను. ఆ ప్రసంగానికి ఆమె తగింది, ఖచ్చితంగా తగింది. ఆ ప్రసంగం నేను మరలా చేస్తాను ఆమె మీద. కానీ ఆయన మరణము తరువాత ఆయన ప్రత్యక్షత ఆమెకు అవసరమైంది. అది లేనంత వరకు ఆమె ఆ అనుభవాల్లో నీరసించిపోయింది, నిరాశలో పడింది, ఆందోళనలో మునిగిపోయింది. అవసరమే ఆ ప్రత్యక్షత. మార్టిన్ లూథర్ గారు ఎంత గొప్పవాడు. ఆయన ఆ యొక్క వారి సిద్ధాంతపరమైన మతపరమైన ఆ క్రైస్తవ్యంలో నుండి ఆయన బయటికి వచ్చి బైబిల్లో ఉన్న గొప్ప సత్యాలను ఆయన చదివి నమ్మి, ఈ బైబిల్ను తప్పకుండా నేను భారతదేశం తీసుకెళ్లాలని మన దేశానికి బైబిల్ తెచ్చిన మహాగరుడైన వ్యక్తి. ఆయన పూర్వం ఉన్న మతములు, ఆ మతస్థులు ఆయన తిరుగుబాటు చేశాడని, ఆయన ఆధ్యాత్మిక సంస్కరణకర్తగా దేవుడు ఆయన వాడుకున్నాడు. కానీ వారు మతం మీద తిరుగుబాటు చేశాడని, ఆయన చంపేయాలని వారు కుట్ర పడినప్పుడు తన స్నేహితులు ఆ విషయాన్ని తనకు చెప్పినప్పుడు ఇంట్లో కూర్చుని దిగాలుగా ఉన్నాడు. ఆయన భార్య ఆయన దగ్గర కాఫీ పెట్టి, ఆమె మరలా లోపలికి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఆ కాఫీ కప్పు అలాగే మూత వేస్తుందంట. ఏంటి, కాఫీ తాగలేదా మీరు అని అడిగితే, లేదు, ఇప్పుడే ఒక బ్రదర్ వచ్చాడు, ఆయన ఒక వార్త తెచ్చాడు, భయంకరమైన వార్త. ఈరోజు వాళ్ళు నన్ను చంపేస్తారట, నాకు బెదిరింపులు ఇస్తున్నారు, నన్ను బ్రతకనివ్వరంటున్నారు. కొంత ఆందోళన కలిగింది నాకంటే ఆమె లోపలికి వెళ్ళిపోయి 5 నిమిషాల్లో తిరిగి వచ్చేసరికి అదే కృంగుబాటుతో ఆయన అలాగే కూర్చున్నాడంట. కొంత చప్పుడు చేస్తే ఆయన కన్నెత్తి ఆమె వైపు చూస్తే ఆమె నల్లటి బట్టలు ధరించుకొని నల్లటి బట్టలతో నిలబడిందంట భార్య. ఆమెను చూసి, అయ్యో ఎవరు చచ్చిపోయారు అన్నాడంట. సాధారణంగా నల్లటి బట్టలు ఎవరు చనిపోతే నల్లటి బట్టలు వేసుకోవడం అని ఆ సాంప్రదాయంలో ఆయన ప్రశ్న వేశాడు. ఎవరు చచ్చిపోయారంటే ఆమె అందంట, యేసు ప్రభు చచ్చిపోయాడండి అందంట. అప్పుడు ఆయన అంట, పిచ్చిదారు నువ్వు, ఆయన తిరిగి మళ్ళా లేవలేదా పునరుద్ధారుడు అయ్యాడు, ఆయన చచ్చి సమాధిలో ఉన్నాడా అన్నాడట. మరి ఆయన తిరిగి లేచిన సజీవుడైతే మీరు ఎందుకండి దిగాలుగా ఉన్నారు? ఆయన తిరిగి లేచాడు అని పౌరుషంగా మాట్లాడారే, ఆ పౌరుషం మీకుంటే ఎందుకు దిగాలుగా ఉన్నారు? మార్టిన్ లూథర్ గారికి ఒక ప్రత్యక్షత అవసరమైంది. ఆయనకి అంత గొప్పవానికి, అంత ఉద్దండునికి కూడా ఒక ప్రత్యక్షత అవసరమైంది. వెంటనే చురుగ్గా లేచి ప్రభును స్తుతించి ఆయన ఎంతో ఉజ్జీవంగా
ముందుకు సాగిపోయాడు. ఆ బైబిల్ను దేశాన్ని తీసుకుని వచ్చి మనకు అందించి వెళ్ళాడు. కనుక యేసు క్రీస్తు ప్రభువు ఆయన సజీవుడు, ఆయన మనకు జీవమై ఉన్నవాడు, యుగ సమాప్తి వరకు మనతో ఉండేటువంటి వాడు. ఆయన మరణించిన వాడు కాదు. కనుక ఏమంటుంది, నువ్వు ఎత్తుకుపోయావా, నేను ఎత్తుకుపోతాను అంటుంది. అనగా ఎటు తోచని మాటలు. కొన్ని సందర్భాల్లో నీకు అలాంటి పరిస్థితి ఉంటే నీకు ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షత దర్శనం కాదు, ప్రవచనం కాదు, ఎక్కడెవరు చెబుతారు కాదు, పడుకుంటే వచ్చే కల కాదు, దేవుని వాక్యమే కావాలి. దేవుని వాక్యమే నీకు వెలుగు, దేవుని వాక్యమే నీకు దీపం, దేవుని వాక్యమే నీకు దేవుని స్వరము, దేవుని వాక్యమే అది నీ సుత్తి అయి అగ్ని అయి నీ తలంపులను పట్టాపంచలు చేసి నేను నిలబెట్టేది దేవుని వాక్యమే. దానికే బైబిల్ గ్రంథం ఆ యొక్క హోదాలు ఇచ్చింది. దేవుని వాక్యానికే ఆ హోదాలు ఇచ్చింది. ఇక దేనికి ఆ హోదాలు లేవు, దేనికి లేవు. ఒక్కొక్క మాట ఎప్పుడు మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన తన నామము కంటే తన వాక్యమును గొప్ప చేసి ఉన్నాడు. ఏ దర్శనమును గొప్ప చేయలేదు, ఏ కళలను గొప్ప చేయలేదు, ఏ ప్రవచనాలను గొప్ప చేయలేదు, మరే స్వరాన్ని గొప్ప చేయలేదు. ఆయన వాక్యమును గొప్ప చేశాడు. ఆయన వాక్యము, ఏ వాక్యము భూమి గతించినా ఆకాశ గతించినా గతించని వాక్యమును ఆయన గొప్ప చేశాడు. ప్రియులారా, ఆగిపోయే వాటిని ఆయన వాడుకున్నాడే గాని ఆయన శాశ్వతముగా వాడుకున్నది దేవుని వాక్యం ఒకటే. గనుక మరియకు ఆ నిరాశలో ఆ ఆందోళనలో ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. ఆమెతో సంభాషణ చేస్తూ ఉన్నాడు. ఆ సంభాషణ చేస్తూ ఉంటుండగా ఆయన చెప్పినటువంటి గొప్ప మాట ఏంటంటే, మరియా, ఇలాగ నువ్వు ఇక్కడ ఇలాగ ఉండిపోకు, నేను నీకో పని అప్పగిస్తాను. ఆమె ఆయన ప్రభువుని ఎప్పుడైతే గుర్తించిందో రబ్బూని, ఆయన బోధలన్నీ జ్ఞాపకం చేసుకుంది. అప్పుడు బోధలు జ్ఞాపకం వచ్చినాయి, ఆమెకి ఆయన మాటలు జ్ఞాపకం వచ్చినాయి, ఆయన వాగ్దానములు జ్ఞాపకం వచ్చినాయి. అప్పుడు ఆయన గట్టిగా పట్టేసుకోబోతూ ఉంటుండగా ఆయన ఆ మాట చెప్పాడు, నీవు నన్ను ముట్టుకోవద్దు. ఇంగ్లీష్ లో తర్జుమాలు ఏం రాయబడిందంటే, డు నాట్ కీప్ ఆన్ హోల్డింగ్ మీ, డు నాట్ కీప్ ఆన్ హోల్డింగ్ మీ. నేను వెళ్ళవలసి ఉంది మరియా, నేను మరలా వస్తాను. పౌలు కొలస్సీలకు రాస్తున్నాడు 3:4 మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు అనేటువంటి మాట. తర్వాత పౌలు కూడా ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయం 21వ వచనములో మీ దీన శరీరములను ఆయన మహిమ శరీరమునకు మార్చును, ఆ సమరూపంలోనికి తీసుకుని వస్తాడు. ఆయన వెళ్ళాలి, మళ్ళా రావాలి. సో దట్ డు నాట్ కీప్ ఆన్ హోల్డింగ్ మీ అనగా, అలాగే ప్రభువా ఇంతకు ముందు ఎలాగ నేను విడువక ఉన్నాను, ఇప్పుడు అలాగే నేను విడువక ఉంటాను అనే ఆశ అనే మాట ఆమె చెప్పినప్పుడు ఆయన ఈ మాట చెప్పండి, నన్ను ముట్టుకొనవద్దు. నో నో నో, దిస్ నాట్ ద టైమ్ టు టచ్ మీ అగైన్, డు నాట్ కీప్ ఆన్ హోల్డింగ్ మీ. అలాగే పట్టుకుని ఉండొద్దు. ఇంతకుముందు నువ్వు తాకినట్లు ఇప్పుడు తాకకూడదు, పట్టుకున్నట్టు కూడా పట్టుకోకూడదు. ఇంతకుముందు నన్ను వెంబడించినట్లుగా నన్ను వెంబడించడానికే నువ్వు ఉండకూడదు ఈ లోకంలో. ఎందుకంటే నేనే ఉండను, నేను తండ్రి యొద్దకు వెళ్ళవలసి ఉంది. నేను ఉండను, ఇక నువ్వు నాతో ఎలా ఉంటావు? అయితే నీ ఉంటావు, నేను వెళతాను, నువ్వు ఉంటావు. ఉండి నువ్వు పని చేయాలి. ఏం చేయాలంటే, నువ్వు వెళ్ళు, నా శిష్యుడి యొద్దకు వెళ్ళు. నేను ఇంకా నువ్వు తండ్రి యొద్ద 17వ వచనం ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును వాని యొద్దకు ఆ దేవుడినైన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నారని వారితో చెప్పుము అన్నాడు. వీళ్ళారా, కొత్త నిబంధనలో ఈ ఇద్దరు స్త్రీలను మనం చూస్తే, ఒక స్త్రీ సమరయ స్త్రీ, ఆమె మొట్టమొదటి సువార్త మిషనరీగా పనిచేసింది. సువార్తకు మిషనరీగా పనిచేసింది. సువార్త లేని సుకారు అనే గ్రామాన్ని తీసుకెళ్ళి గ్రామాన్ని కదిలించింది. కనుక షీ వాజ్ ద ఫస్ట్ మిషనరీ టు ద గాస్పెల్. సువార్తకు మంచి మొదటి మిషనరీ ఉంది. అయితే తరువాత ఈ స్త్రీ అనగా మరియా మిషనరీస్కి మిషనరీగా ఉంది. ఆమె సువార్తకు మిషనరీ అయితే ఈమె సేవకులకే మిషనరీగా ఉంది.
అనగా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరిని తనతో 3.5 సంవత్సరాలు ఉంచుకున్నాడో వారికి ఈమె మిషనరీగా ఉంది. ఎంత గొప్పగా మార్చివేశాడు. నిరాశలో ఉన్నదాన్ని, ఆందోళనలో ఉన్నదాన్ని, ఎటూ తోచకుండా ఉన్నదాన్ని, దేవుని వాక్యాన్ని మర్చిపోయి ఆయన వాగ్దానం మర్చిపోయిన దాన్ని ఆయన ఒక మిషనరీగా తయారు చేశాడు. సోదరి సోదరుడా, నీవు నీ జీవితం విషయంలో ఒక నిరుపయోగంగా ఉంటే ఈరోజు నీకు ఒక ప్రత్యక్షత కావాలి. ఆ ప్రత్యక్షత ప్రభు నీకు ఈ రోజు ఈ వాక్యం ద్వారా నీకు ఇస్తుంటే నువ్వు గుర్తుపెట్టుకో, పోయిన నెల ఏం చేసావు, పోయిన సంవత్సరం ఏం చేసావు దేవుని గారు. నువ్వు రక్షించబడి ఏ సంవత్సరం నువ్వు చెబుతావు. ఆ సంవత్సరం నుంచి కనీసం సంవత్సరం ఒకటైనా నువ్వు దేవుని కొరకు ఏం చేశావు. ప్రతి సంవత్సరం నీ అభివృద్ధి కొరకు ఏదో చేశావు. కనీసం 2 సంవత్సరాల కన్నా నీ అభివృద్ధి కొరకు ఏదో జరిగిందని నువ్వు చెప్పే సాక్ష్యాలు ఉన్నాయి. నీ అభివృద్ధిని ప్రతి సంవత్సరము అంతే చూపించవు, ఎంతో కొంత పైకి నువ్వు చూపిస్తున్నావు. ఈనాడు ఇంకా అభివృద్ధి పొందే ఎన్నో చూపించగలుగుతున్నావు. కానీ ప్రభు కొరకు ఏమి అభివృద్ధిని చూపించావు. నీకు ఈ ప్రత్యక్షత కావాలి. ఇది నీకు అవసరమై ఉంది, ఈ ప్రత్యక్షత. కనుక ప్రభు ఆమెను ఒక మిషనరీగా నియమించాడు. ఎవరికి? మిషనరీస్ కి మిషనరీ. ఒకేసారి ఎంత గొప్ప పని అప్పగించాడు ఆమెకి. ఆమె ఆయన అంతగా ప్రేమించింది, ఆమెను ఆయన అంతగా నమ్మినట్టుగా కూడా మనం చూస్తున్నాం. కానీ ఆమె ప్రభు మరణించిన తర్వాత నిరాశలో ఆందోళనలో మునిగి ఉన్నప్పుడు ఆయన సంభాషణ చేశాడు. అది చివరి ప్రత్యక్షతలు, చివరి సంభాషణలు. ఒక్కొక్కరిని ఆయన మహిమార్థమై వారు చచ్చిపోయే వరకు ఆయన మహిమార్థమై జీవించి హతసాక్షులయ్యేటట్లుగా, సాక్ష్యము కలిగిన వారుగా, చరిత్రకారులుగా వారిని ఆ చివరి సంభాషణ నియమించాడు. ఇది ఒకవేళ నీకు చివరి సంభాషణ అయితే ప్రభు నీ విషయంలో కూడా ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ఎందుకో నిన్ను నియమించ కోరుతూ ఉన్నాడు. రెండవదిగా మనం చూస్తే, నీ ముగింపులోకి వెళతాను త్వరగా, నేను ఎక్కువగా చెప్పనక్కర్లేదు. రెండవ విషయానికి వెళ్తే మరి మనము 19వ వచనంలో చూస్తాం. ఆదివారము 20:19 యోహాను సువార్త. సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాకని వారితో చెప్పాను. 19వ వచనములో భయముతో దాగి ఉన్న శిష్యులతో చేసిన సంభాషణ. దీని వివరాలు నేను ఒకవేళ త్వరగా చెబుతానో చెప్పలేనో కానీ జాగ్రత్తగా వినండి. వీరు భయముతో దాక్కుని ఉన్నారు, యూదులకు భయపడి. ఎందుకంటే మనము ఆ మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 11 నుండి 15 వచనాలు చదివితే అసలు సైనికులు ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతి ఏంటంటే, మరి యేసు ప్రభు కాపలా ఉన్నాం, కానీ ఆయన మేము చూసేసరికి లేకుండా పోయాడు, మాకేం అర్థం కాలేదు, మరి ఏం పో మాకు అర్థం అవడం లేదు, ఆయన లేస్తున్నట్టుగా లేచెళ్ళాడు, మేము నమ్మకంగానే ఉన్నామని వారికి చెబితే వారన్నారు, అమ్మో ఈ మాట వింటే మన పరువైపోతుంది, చక్రవర్తికి మనం ఏం చెబుతాము, కాబట్టి ఓ మాట చెప్పండి, మీరు నిద్రపోతున్నామని చెప్పండి, శిష్యులు చెత్తుకుపోయారని చెప్పండి అని వాళ్ళకి లంచాలు ఇచ్చి డబ్బిచ్చి ఆ మాట చెప్పించారు. ఆయన ప్రశ్నలు వేస్తే మీరు నిద్రపోతుండగా అసలు ఎందుకు నిద్రపోయారు అని మాకు మరణ శిక్ష వేస్తే ఏం చేయాలి, మీరు నిద్రపోతూ ఉంటే శిష్యులేవో చెత్తుకుపోయారని ఎవరు చూశారు, మీరు ఆడుతుంది అబద్ధం అంటే మేమేం సమాధానం చెప్పాలి అని శిష్యులు ప్రధాన యాజకులు అడిగారు. ఆ యొక్క సైనికులు ప్రధాన యాజకులు అడిగితే ప్రధాన యాజకులు మేము ఎలాగో సర్ది చెబుతాములే అని డబ్బు ఇస్తే ఆ డబ్బుకు వారు ఆశించి విస్తారమైన డబ్బు వారికి ఇచ్చి లంచం ఇచ్చి వారు అలా చెప్పించారు. అది అందరికి అలాగ ప్రచారం అయిపోయింది. ఆ మాట శిష్యుల వరకు వచ్చింది. శిష్యులు ఎత్తుకుపోయారని చక్రవర్తి నమ్ముతున్నాడు కనుక తప్పకుండా శిష్యులు ఎక్కడున్నారో పట్టుకోండి అని చక్రవర్తి పంపించి మళ్ళీ చంపించేస్తాడనే భయంతో యూదులకు భయపడి వారు తలుపులు గట్టిగా వేసుకుని వారు ఆ మేడగదిలో దాక్కుని ఉన్నారు, దాగి ఉన్నారు, వాళ్ళు కనబడకుండా ఉన్నారు వాళ్ళు ఆ ఇంట్లో. అప్పుడు ఆ సమయంలో ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, అద్భుతమైన మాట 17వ వచనం చూస్తాము.
మగ్దలేనే మరియతో చెబుతాడు, నా సహోదరులు యొద్దకు వెళ్ళి అంటాడు. నా సహోదరులు అన్నాడు. ఎంత మంచి సంభాషణ చేస్తున్నాడు. అంతకుముందు శిష్యులు, తరువాత ఒక సందర్భంలో స్నేహితులు అన్నాడు, కానీ ఇప్పుడు అంటున్నాడు సహోదరులు అంటున్నాడు. పౌలు కూడా ఆ రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో అంటాడు, ఆయన జ్యేష్ఠుడు, యేసు క్రీస్తు జ్యేష్ఠుడు. ఆ తర్వాత మనమందరము కూడా ఆ తండ్రి కుమారులము అని చెబుతాడు ఆయన. అంతేకాదు, ఇది లేఖన సత్యం. కీర్తన గ్రంథంలో 22:20లో ఉన్నట్లుగా లేఖన సత్యం. ఈ మాటనే మనం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాటలు 9, 10 వచనాల్లో 11 వచనాల కిందకి మనం చూస్తాం. అది కీర్తన 22:22 లేఖన సత్యం. యెషయా గ్రంథం 53:10 ప్రకారము మనలను అనేకులను ఆయన కుమారులుగా చేసుకోవడానికి తన కుమారుణ్ణి బలిగా ఇచ్చుట, శ్రమలకు అప్పగించుట ఆయనకు ఇష్టమైందనే మాట మనం చూస్తాం. కనుక ఆయన శిలువ రక్తము కాచిన తర్వాత ఆయన శిష్యులను లేక స్నేహితులుగా అన్న వారిని ఇప్పుడు సహోదరులు అంటున్నాడు. ఆయన రక్తము ద్వారా తన తండ్రికి అయిన దేవునికి వారు కూడా పిల్లలయ్యారు. అందుకే నా తండ్రి మీ తండ్రి అన్నాడు. నా తండ్రి ఎవరో ఆయనే మీకును తండ్రి అని చెప్పాడు. ఎంత మంచి శుభవర్తమానాలు తెచ్చాడు వారి దగ్గరకు, ఆ తిరిగి వారి దగ్గరకు, ఆ ప్రాణభయముతో ఉన్న వారి దగ్గరకు సంభాషణ వారిని ఉజ్జీవింపచేసి. అంతేకాదు, నా దేవుడు మీ దేవుడు అన్నాడు. అనగా నన్ను మృతుల్లోంచి లేపిన దేవుడు మిమ్మల్ని కూడా మృతుల్లోంచి లేపిన దేవుడు. అందుకే వారి మాటను పట్టుకుని సంతోషంగా చచ్చిపోయారు. ఎందుకంటే మా ప్రభువును లేపిన దేవుడు మమ్ములను లేపును అనే ఒక నినాదము వారి జీవితంలో కనిపిస్తుంది. వారికి సమాధానమునిచ్చాడు. పరిశుద్ధాత్మను పొందుడని వారి మీద ఊదుట చూస్తాము. పాపక్షమాపణ ప్రకటించే అధికారం వారికి ఇచ్చాడు. పాపక్షమాపణ ప్రకటించే అధికారము అది ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఎక్సర్సైజ్ చేశాడు. ఆ మాటను మనము ఆ మార్కు సువార్తలో 2వ అధ్యాయంలో చూస్తే 5వ వచనములో 7వ వచనములో పాపములు క్షమించి ఈ పాపలు క్షమించబడి ఉన్నాయని చెబితే వాళ్ళు అంటారు, దేవుడే కదా పాపలు క్షమించేవారు, ఇతనెవరంటే 9వ వచనం అంటాడు పాపలు క్షమించబడి అని చెప్పడం అది సులభంగా చెప్పే మాటనా? కాదు కదా. 10వ వచనంలో అధికారం ఇవ్వబడింది కనుక నేను చెప్పాను, అది దేవుడు ఇచ్చిన అధికారం. అందుకే ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో 32వ వచనంలో ఆ మాట మనం చూస్తే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి అనే మాట చూస్తాం. క్రీస్తు యేసునందు అనే మాట. కొలస్సే పత్రికలో కూడా 1వ అధ్యాయంలో 14వ వచనంలో కూడా చూడండి, 1వ అధ్యాయం 14వ వచనం. అక్కడ కూడా వాళ్ళన్నమాట నిజమే, దేవుడే క్షమించేవాడన్నమాట నిజమే. చూడండి, ఆ కుమారుని యందు మనకు విమోచనమును అనగా పాపక్షమాపణ, కుమారుని యందు పాపక్షమాపణ మనకు కలుగుతూ ఉంది. గనుక ప్రియులారా, యేసుక్రీస్తునందు మనము క్షమించబడేటువంటి వారమై ఉన్నాం. ఆయన దాన్ని ప్రకటించాడు. అంటే ఆయన ఈ శిష్యులతో లేక సహోదరులతో ఆ బైబిల్లో దాక్కుని ఉన్న వారికి ఎంత గొప్ప అధికారం ఇచ్చాడు అంటే, ఇప్పుడు ఒక అర్థాన్ని చెబుతాను వినండి. వారు క్షమిస్తే పాపాలు క్షమించబడవు, కానీ వారి పాపాలు క్షమించబట్టకు వారిని అర్హులుగా చేయుట, వారి పాపాలు క్షమించబట్టకు వారిని పశ్చాత్తాపం నడిపించుట, పాపపు ఒప్పుకోల్లో నడిపించుట, వారు తమ యొక్క పాపమును గ్రహించినట్లుగా వీరు సాక్ష్యములు చెప్పుట, సువార్త చెప్పుట, వారి పాపములను ప్రభువైన యేసుక్రీస్తు ఏ రీతిగా ప్రేమించి ప్రాణం పెట్టాడో వారికి వివరించినప్పుడు వారు కన్నీరు కార్చి పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకొని హృదయంలో విశ్వసించారని మీరు గ్రహించినప్పుడు మీ పాపములు క్షమించబడ్డాయని వారికి సూటిగా ప్రకటించేటువంటి ఆ గొప్ప అధికారము వారికి, ఆ దాక్కున్న వారికి, ఆ పిరికి వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క పిరికితనములో భయములో ఉన్న వారికి ప్రత్యక్షత అవసరమైంది.
ఏదో చూశారు యేసుప్రభులోకి వెళ్తుండగా అనే మాటలు కాదు. 500 మంది చూశారంటే ఓహో యేసుప్రభు లేచాడంట అని మనం ఏదో 500 మంది చూసినందుకంటే వాళ్ళు పిలుచుకొచ్చి సాక్ష్యం చెప్పడానికి ఆడెవడో లేడు. ఇప్పుడు వాళ్ళకి అనుభవం కూడా లేదు కనుక అవి కాదు చెప్పవలసిన మాటలు. ఆ తరువాత ఆయన కావాలని ప్రత్యక్షమైన వారిని ఏ విధంగా మార్చి భూదిగంతముల వరకు ఘనముగా వాడుకొని ఆయన ప్రత్యక్షతను వారు ఎరిగిన వారై ఆ పునరుద్ధాన బలమును, పునరుద్ధాన ప్రభావమును, ఆ పునరుద్ధానం యొక్క ప్రత్యక్షత యొక్క ఆ సాక్ష్యమును ఏ విధంగా కలిగి వారు హతసాక్షులయ్యారో అది మనం చూపించాలి. ముందు భయపడేవారే, పిరికివారే, దాక్కునేవారే, కానీ ఆ ప్రత్యక్షత కలిగినప్పుడు ఆ ఉత్ప్రేరణ వచ్చింది వారికి. ఆ ప్రత్యక్షత అనేది ఒక ఉత్ప్రేరకము. అందుకే ఆ ఉత్ప్రేరణ వారిలోనికి వచ్చింది. ఆ రసాయనిక చర్య వేగవంతం చేయబడింది, స్పీడప్ అయింది. అది కనుక వెనకాడలేదు. వారి కొరడాలతో కొట్టి, బెత్తాలతో కొట్టి, వారిని చెరసాల్లో పెట్టి, వారిని బంధించి వీరికి ఈ నామంలో బోధించకూడదంటే వాళ్ళు అంటారు బోధించమని దేవుడు చెప్పాడు, బోధించొద్దని మీరు చెప్తున్నారు, ఏ మాట వినడం న్యాయమో మీరు చెప్పండి అన్నారు. పుట్టినప్పటి నుంచి కుంటివాడైన వాడు శృంగారుడే దేవాలయం ముందు పడి ఉన్నటువంటి వాడిని యేసు నామములో లే అంటే లేచాడు. ఇప్పుడు కాదంటే ఒప్పుకుంటారా ప్రజలు? ఆ కుంటివాడు లేపిన వారు వీరు కాదంటే ఒప్పుకుంటారా? కాబట్టి వాళ్ళు చెప్పుకునేది చెప్పనివ్వాలనుకుని తీర్మానం చేసుకోవాల్సి వచ్చింది. చివరికి ఆ బలం ఎక్కడికి వచ్చింది? పిరికోళ్ళకి, ఈ దాక్కునే వాళ్ళకి, ప్రాణం గుప్పిట్లో పెట్టుకుని ఓ మూలకి చేరి ముడుచుకుని ఉన్న వాళ్ళు ఊపిరి కూడా గట్టిగా పీల్చుకుంటే ఎవరికైనా పడి ఏ ప్రమాదం వాటిల్తుంది అనుకునే వాళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వారు పేతురు యోహాల ధైర్యం చూచి ఏంటి వీళ్ళంత ధైర్యంగా మాట్లాడుతున్నారు అనుకుంటే ఎవరు అన్నారంట? యేసు ప్రభుతో ఉన్నవాళ్ళు రా వీళ్ళన్నాడట. అవును, ప్రభువుతో ఉన్నవారు. ఆ పునరుద్ధాన బలము, పునరుద్ధాన ప్రభావము, పునరుద్ధాన ప్రత్యక్షత కలిగి వారు జీవించడం మనం చూస్తా ఉన్నాము. నీవు పిరికిగా ఉన్నావా? ప్రభువును ప్రకటించలేకపోతున్నావా? సాక్ష్యం ఇవ్వలేకపోతున్నావా? మూలన పడున్నావా? ఇన్ని అధికారాలు నీకు ఇవ్వగోరుతున్నాడు. నిన్ను సహోదరుడు పిలువగోరుతున్నాడు. తన తండ్రిని తండ్రిగా ప్రకటించగోరుతున్నాడు. ఆయన పునరుద్ధానం నీ పునరుద్ధానముగా ఆయన నీకు హామీ ఇస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మనిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఊది పరిశుద్ధాత్మనిచ్చానన్నాడు. పెంతెకొస్తు దినమున ఆ పరిశుద్ధాత్మ వారు నింపబడినట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత అపొస్తలుల 1వ అధ్యాయంలో అదే పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందినట్లుగా మనం చూస్తాము. కనుక పరిశుద్ధాత్మని కార్యాలు వాటిలో జరుగునట్లుగా ఆయన పునరుద్ధానైన తరువాత ఆయన ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పాడు. పాపులను మీ పాపులు క్షమించబడ్డాయని చెబుతున్నారు. గద్దెనములో ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు, ప్రభువుని అంగీకరించాడు. అంతకుముందే కొద్ది దినాల క్రితమే ఫోన్ల ద్వారా ముఖాముఖి కలవడానికి గతంలో సారి వచ్చాడు, ఎన్నోసారి వచ్చాడు. ఆయనతో మాట్లాడుతూ చెప్పాను, యాదగిరి నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు ప్రభు బిడ్డవయ్యావు, గొప్పవాడివయ్యావు, దేవుని రాజ్యానికి వారసుడవయ్యావు. ఏ బెదిరింపులకు లొంగొద్దు, పాత భయాలకు నీలోకి రాకూడదు. ఇంకా నీ భార్యను కూడా నువ్వు ప్రభులో నడిపించుకున్నావు. ఇద్దరు ఏక మాట మీద ఉన్నారు. గతంలోనే వారిని మోకరలు చేసి వారు పశ్చాత్తాపడలాగున వారి పాపలు ఒప్పుకున్నట్లుగా, వారు హృదయపూర్వక ఒప్పుకున్నట్లుగా వారికి వాక్యం చెప్పి నా గదిలో నడిపించడం జరిగింది. ఆ మాట మొన్న డిక్లేర్ చేయడం జరిగింది. ఆ యొక్క యోగ్యత పాపులకు రక్షించబడడానికి యోగ్యులుగా మనం మారుస్తుండగా క్రీస్తు యేసునందు వరకున్న రక్షణ వారికి తెలియచేయగా దేవుడు వారిని రక్షిస్తూ ఉన్నాడు, క్షమిస్తూ ఉన్నాడు. గనుక మనం ఆ మాటలు ఇతరులకు చెప్పే ఆ అవకాశం దేవుడు మనకిస్తాడు. ఎవరికి? పిరికి వారికి. పిరికితనం వద్దు, భయం వద్దు, దాక్కోవద్దు. నువ్వు సిద్ధపడు, ప్రభు నిన్ను వాడుకుంటాడు.
మత్తయి సువార్త కూడా 16వ అధ్యాయం 19వ వచనంలో పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నారని పేతురుతో చెప్పినట్లుగా మనకిస్తాడు పరలోకపు తాళపు చెవులు. అనేక మంది పాపుల కొరకు పరలోకాన్ని తెరవచ్చు, మనము పరలోకానికి పంపించవచ్చు వారిని. అలాగే మత్తయి సువార్త 18:18లో భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో పరలోకాన్ని బంధించబడుతుందని రాయబడింది. మీ ఇద్దరు ఏకీభవం చేసిన ప్రార్థన పరలోకములో అంగీకరించబడుతుందని చెప్పబడిన మాటలు చూస్తున్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఇలాంటి గొప్ప వచనాలు వాటికి మన పాత్రలు మొత్తం పిరికితనం మనకొద్దు, భయం మనకొద్దు. కొన్ని పత్రికలు పంచుదాం, సువార్త చెబుతాం, కనబడ్డ వాళ్ళు చెబుతాం. గతంలో ఒక దైవజనుడు అన్నాడు, నీ తీగ తీసి మొలేస్తారా సువార్త చెబితే, ఎందుకు భయపడతావు అన్నారు. అది రెండవ మాట. మూడవ మాట, అపనమ్మకస్తుడైన తోమాకు ప్రత్యక్షత. 24వ వచనం నుండి 29వ వచనం వరకు ఆయన ప్రత్యక్షత, ఆయన కనబడి సంభాషణ. కనబడమే ముఖ్యం కాదు. దేవుని చూశాను, తెల్ల బట్టలో చూశాను, గడ్డంతో చూశాను, గొర్రె పిల్లలు చూశాను, కొక్కికర్ర చూశాను, అలా దిగి వస్తుంటే చూశాను. ఈ మాటల వల్ల ప్రయోజనం ఏమీ లేదు, ఆయన మాటల వల్ల ప్రయోజనం. ఆయన ప్రత్యక్షమైతే ఏం చెప్పాడో చెప్పు, అది వాక్యంలో ఉందో లేదో చూడు. వాక్యంలో లేకపోతే ఆయన ప్రత్యక్షత తప్పే, ఆయన చెప్పింది తప్పే. కానీ వాక్యంలో ఉంటే నువ్వు వాక్యాన్ని ఎరుగుదవు కానీ నువ్వు లోబడలేదు కనుక ఆయన చెప్పవలసి వచ్చిందేమో నాకు తెలియదు. ఆయన ఒక నీకు ప్రత్యక్షమైతే అది నీ భక్తిని బట్టి కాదు, భక్తి హీనతను బట్టి. అది నీవు అందరికంటే గొప్ప విశ్వాసివని కాదు, నువ్వు బలహీనమైన విశ్వాసివి కాబట్టి. అలా జరిగితే అందుకు జరిగిందేమో కానీ వాక్యములకు మించిన ప్రత్యక్షత ఏది ఎవరికీ లేదు. దేని మీద అలాంటి మనసు పెట్టుకోవద్దు. కొన్ని కలలు నీవు జరిగి ఉండొచ్చు, అయినా నమ్మకు వాటిని, వాటి మీదే ఆధారపడకు. జరిగి ఉండొచ్చు. జ్యోతిష్కులు చెబుతున్నారు కొన్ని జరుగుతున్నాయట, శకునగాడు చెబుతున్నారు జరుగుతున్నాయంట. 14 సంవత్సరాల అబ్బాయి కొన్ని సంవత్సరాల క్రితం కరోనా గురించి చెప్పాడట. అంతేకాదు, అదే 14 సంవత్సరాల అబ్బాయి ఈ కరోనా తర్వాత మన దేశం మీదకి మిడతలు వస్తాయని చెప్పాడంట. ఖచ్చితంగా వస్తాయని చెబుతున్నారు. ఎవరో ఎక్కడో చెప్పారు. బ్రహ్మం గారు కొన్ని చెప్పారు, అవే జరుగుతున్నాయి, కాలజ్ఞానం అంటున్నారు. నీ దర్శనాలు, నీ కళలు, నీ ప్రవచనాలు, నీ స్వరము నువ్వు వినడమో ఏదో అవి అందులో చేరిపోతే కష్టం సుమా. అవి ఒకవేళ ప్రభు నీకు ప్రత్యాజ్ఞిస్తే నువ్వు ధన్యుడవే, ధన్యురాలువే. దాని ప్రకారం లోబడి జీవించు, పర్వాలేదు. కానీ దాన్ని బట్టి నీ గ్రేడ్ పెంచుకోవద్దు. అందుకే ఈ మాటలు నేను ఖచ్చితంగా చెప్పవలసి ఉంది. దేనికి దేవుడు ఆ హోదా, సుత్తి హోదాలు వాక్యానికి ఇచ్చాడు. అగ్ని హోదా వాక్యానికి ఇచ్చాడు. అద్దం హోదా వాక్యానికి ఇచ్చాడు. సబ్బు హోదా అనగా శుభ్రపరిచేది, తెల్లగా చేసేది వాక్యమే, దర్శనం కాదు. తెల్లగా చేసేది ప్రవచనం కాదు. తెల్లగా చేసేది స్వరం కాదు. తెల్లగా చేసేది కళ కాదు. తెల్లగా చేసేది వాక్యమే. దాని మీదనే మనం ఆధారపడి జీవించాలి. కనుక అపనమ్మకస్తున్న తోమాతో ఆయన సంభాషణ చేసి 27వ వచనంలో, పర్వాలేదు, నువ్వే కాదు మీ వాళ్ళంతా నమ్మలేదు. ముందు అసలు నువ్వు లేనప్పుడు నేను వస్తే నన్ను దెయ్యం అన్నారు, భూతం అన్నారు. ఇక నువ్వు అనలేదు, నువ్వు మంచోడివే కాబట్టి రా, నన్ను తాగి చూడు, ముందుగా నువ్వు నమ్ము. 27వ వచనం చెప్పాడు. 28వ వచనంలో ఆయన పశ్చాత్తాపడ్డాడు. ప్రభువా దేవా అని ఆయన స్తుతించాడు, ఘనపరిచాడు, ఆయన గుర్తించాడు, ఆయన హెచ్చించాడు. 29వ వచనంలో, నేను చూచి పరీక్షించి నమ్మాను, మీరు చూడకుండానే నమ్మండి అని క్రీస్తు శకములో 52వ సంవత్సరం సిరియా దేశం మీదుగా మద్రాసు వచ్చాడు, నేను విన్నాను. ఆయన 20 సంవత్సరాలు కేరళ, మద్రాస్ ఆ ప్రాంతమంతా తిరిగి సేవ చేశారు. అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. 72వ సంవత్సరంలో ఒక గుట్ట మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటుండగా ఈటితో పొడి చంపేశారు. ఆయన ప్రభు కొరకు సాక్షి అయ్యాడు. 20 సంవత్సరాలు మన దేశంలో పనిచేశాడు. ఏం చెప్పాడో తెలుసా మన దేశానికి? నేను చూశాను, నేను నమ్మాను. మీకు ఆ విషయాన్ని తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఆ మాట యోహాను కూడా చాలా చక్కగా తన మొదటి పత్రికలో చెబుతాడు. చాలా చక్కని మాట. వారి అనుభవంలో నుండి సువార్తను చెప్పారు.
ఆ సువార్త అనేక మందికి జీవాన్ని పోసింది. యోహాను తన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో ఈ మాట చెప్తాడు, జీవవాక్యమును గూర్చినది. ఏం వాక్యము? జీవవాక్యము. వాక్యములోనే జీవం ఉంది. వాక్యములోనే జీవము. నేను మరలా చెబుతున్నాను, కళల్లో జీవం లేదు, ప్రవచనాల్లో జీవం లేదు. క్రొత్త నిబంధన క్రైస్తవులకు చెబుతున్నాను ఈ మాట. పాత నిబంధన ప్రవచనాలు జీవము గలవి, దర్శనాలు జీవము గలవి. పాత నిబంధనలో ప్రత్యక్షతలు జీవం గలవి. యెహోవా ప్రత్యక్షం, యెహోవా దూత ప్రత్యక్షం జీవం గలవే. పాత నిబంధనలో అవన్నీ జీవంతో కూడి కార్యాలు చేసినవి, ప్రజలు నడిపించే దేవుని ప్రజలను. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ప్రభువును కలిగిన దేవుని పిల్లలమై ఉన్నాం. అందుకే ఇప్పుడు మనకున్నదంతా ఒకటే, జీవ వాక్యమును గూర్చినది. ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను. ఆ జీవము ప్రత్యక్షమైన, జీవవాక్యము ప్రత్యక్షమైన. జీవము వాక్యములో నుండి ప్రత్యక్షమవుతుంది అంతే, మరో విధంగా అది ప్రత్యక్షం కాదు. జీవము ప్రత్యక్షమయ్యేది వాక్యములో నుండే, మరి దేనిలో నుండి అది ప్రత్యక్షం కాదు. ఈ మాట మరో దాని మీద ఆధారపడి బ్రతికేవారు కొంచెం మీరు ఆలోచించాలని మీకు మనవి చేస్తున్నాను. కనుక తోమ ఆ జీవాన్ని తీసుకువచ్చాడు. మన దేశంలో 20 సంవత్సరాలుండి దాన్ని ప్రకటించి హతసాక్షి వెళ్ళిపోయాడు. 4వదిగా ఆయన మరి 21వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 14 వచనాల వరకు చూస్తే చెదిరిపోయిన శిష్యులను దర్శించాడు, వారికి ప్రత్యక్షమయ్యాడు. చూడండి, ఆ మాట మనం గమనిస్తాము. 21వ అధ్యాయము 3వ వచనం, సీమోను పేతురుని చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయో పట్టలేదు. సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. కనుక ఆయన ప్రత్యక్షమై, వారు ఆశించిన టైం కాదు, వస్తాడని ఎదురు చూస్తలేదు. వారు వెళ్ళారు అక్కడికి. బహుశా ఆయనకు ఆలస్యమైందేమో. గలిలయ ఆ తిబిరేయ అనేది కూడా, తిబిరేయ అనేటువంటి ఒక రాజు పరిపాలించిన ఆ ప్రాంతంలో గలిలయ సముద్రానికి తిబిరేయ సముద్రాన్ని పేరు మార్చారని నేను చదివాను. ఆయన గౌరవార్థం పేరు మార్చారని. కనుక కనిపెడుతూ ఉన్నారేమో, అప్పటికి ఇక నిరాశపడ్డారేమో, ఇక లాభం లేదనుకున్నారేమో, ఇలాగైతే ఎలా బ్రతుకుతాం అనుకున్నారేమో. యేసు ప్రభు లేడు కదా, ఇంకా మనల్ని ఎవరు ఆహ్వానిస్తారు విందులకి, మనకి ఎవరు పెడతారు? పోదాం రండి, చేపలు పట్టుకుందాం, కలిస్తే కలుస్తాడు, వస్తే వస్తాడు, చూస్తే చూస్తాం, లేకపోతే మన వృత్తి ఎలాగో మనకు ఉంది కదా అని పేతురు అన్నయ్య వెళ్ళి వారిని అందరినీ పురికొల్పాడు, తీసుకొని సముద్రం మీదకు పోయాడు. ప్రభు వారికి ప్రత్యక్షమైనప్పుడు వారు గుర్తుపట్టలేదు అనే మాట మనం చూస్తా ఉన్నాం. కనుక ఆ సమయంలో వారికి ప్రత్యక్షమై చేపలు పట్టబోయిన వారందరినీ కూడా ఆయన కలుసుకుని, ఒక చేప కూడా పడలేని వారికి, సముద్రంలో ఎన్ని రకాల పెద్ద చేపలు ఉంటాయో, ఎన్ని రకాల చేపలు ఆ సముద్రంలో ఉంటాయో అన్ని రకాలు ఒక్కొక్క చేప చొప్పున ఎవరో అన్నారది చమత్కరించారు. 153 గొప్ప చేపలు పడ్డాయట. 153 గొప్ప చేపలు. మరి అప్పటికి సముద్రంలో అన్ని రకాలే పేర్లు తెలిసో ఏమో గాని ఆయన అట్లా చక్కగా చమత్కరించి వ్యాఖ్యానించాడు. వాటి జాతి వచ్చి పడిందంట. అయితే యేసు ప్రభు ఆ వల్ల అన్ని పక్కకు లాగాక పక్కన పెట్టమని మనుషులను బట్టు జాలరులుగా చేశాడు. ప్రభు చేసిన కార్యము, ఆయన ప్రత్యక్షత ఒక వ్యక్తిని మార్చాలి, ఒక వ్యక్తిని దూతనపరచాలి, ఒక వ్యక్తికి అది ఉత్ప్రేరకముగా ఉండాలి. ఆయన ప్రత్యక్షత పొంది మౌనంగా ఆయన చూస్తుంటే ఏ ప్రయోజనం? అది ఒక వేషం. యేసుప్రభు వేషం వేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు యేసుప్రభు ఫోటో చాలా నీళ్ళల్లో పెట్టుకుంటారు. అది నిజంగా యేసుప్రభు ఫోటో కాదు అది, కానీ వాళ్ళు పెట్టుకుంటుంటారు అలాగా. కనుక అది వారికి ఒక దైవ భక్తి. అది పాత ఆ ప్రతిమ, ఆ విగ్రహారాధన మనసు కావచ్చు, ఫోటోలు పెట్టుకుని ఉంటారు ఇంట్లో. అది అవసరం లేదు. కానీ ఒకవేళ వాళ్ళకి ఏదన్నా అవసరమైతే పెట్టుకుంటే నేను అభ్యంతర పడతా లేదు, కానీ అది బలహీనమైన మనసే అని మాత్రం నేను చెప్పాలని తప్పక చెబుతూ ఉన్నాను. కనుక చెదిరిపోయినటువంటి ఆ శిష్యులందరినీ కూడా చేపట్టి ఆయన జీవిత కాలం అంతా ఒక్కొక్కరి గురించి మీరు చదవండి,
శిష్యుల చరిత్ర. ఒకరి తోలు ఒలిచేశారు, ఒక నిలువున కాల్చేశారు, ఒక నూనెలో వేపేశారు, ఒక రంపంతో కోసేశారు, ఒకరిని అడ్డంగా సిలువ వేశారు, ఒకరి తలకిందులుగా సిలువ వేశారు. ఇలాగ రకరకాలుగా చంపేశారు. అయినా చచ్చారు వాళ్ళు. ఎంతో ఆయన ప్రత్యక్షత. ఈ దాక్కున్న వాళ్ళకి, ఈ నిరాశపడి ఏ చేపలు పట్టుకుని బతికి సద్దామని అనుకున్న వాళ్ళకి ఆయన అంత ఘనత ఇచ్చాడు. ప్రపంచంలో ఈ రోజున వారికి చరిత్రలు ఉన్నాయి. అలాగే చేపలు పడుకుంటూ పోతుంటే ఏ చేపలు పడలేదు, వాళ్ళు ఎక్కడో ఏదో పట్టుకుని బ్రతికి కొంతకాలం పోయి చచ్చిపోతే వాళ్ళకి ఏమి చరిత్ర ఉండను. కనుక నేను ఒక చరిత్రకారునిగా చేయాలంటే ఆ పని ఈ పని పెట్టుకుని అటు తిరిగి ఇటు తిరిగి జీవించే నీవు ఎక్కడో వస్తావు, ఎందుకో చేస్తావు, ఎప్పుడో చేస్తావు, ఎలాగో చేస్తావు. ఏమి లాభం? ఆయన ప్రత్యక్షత నీకు కలిగితే ఆయన నీతో సంభాషణ చేస్తాడు. ఆ సంభాషణ నేను బాగు చేస్తుంది. చివరిగా ప్రాణభయముతో ముమ్మారు యేసు ప్రభు ఎవరో ఎరగను అన్న పేతురును పట్టుకుని ఆయన మరణ పర్యంతము ప్రభువును సేవించేవాడుగా మరణ పర్యంతము ఆయన సువార్త ప్రకటించి, అంతేకాదు శ్రేష్టమైన పత్రికల సంఘానికి వ్రాయుటకు ఆ విద్యావిహీనుడైన లేక వారు విద్యాహీనుని వాక్యంలో చెప్పబడింది. ఏదో కొద్ది స్వల్ప విద్య వాళ్ళకు ఉండొచ్చు. అటువంటి వారిని ఎంతో ఘనమైన గ్రంథాలు రచయితలుగా ఆయన వాడుకున్నాడు. ఆయన ప్రాణము తెగించి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళారా, వీరంతా 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నారు. కానీ ఆయన మరణము తరువాత మోరణ పడ్డారు. అలాంటి వారికి ప్రత్యక్షతలు అవసరం. చివరి సంభాషణలు వారిని శక్తివంతులుగా చేసినాయి. పునరుద్ధాన ప్రత్యక్షతలు వారు పొందాకే పునరుద్ధాన ప్రభావంతో వారు బ్రతికి సాక్షులుగాను హతసాక్షులుగాను వారి జీవితాలను ముగించారు. అందుకే ఇప్పటి వరకు వారి చరిత్ర మన ముందుంది. వారు ఆనాడు మరణించారు, కానీ ఈనాడు కూడా వారి జీవితాలు మన ముందు సజీవంగా కనబడుతున్నాయి. సోదరి సోదరుడా, అటువంటి కృప దేవుడు నీ కొరకు కూడా సిద్ధపరిచాడు. కనుక నీకు పునరుద్ధానం ఉన్నది నిజమే కావచ్చు, పునరుద్ధాన బలమును పొందుతూ ఉండొచ్చు, వాక్యము ద్వారా సంఘములో సహోదరుల ద్వారా తదితరమైన ఏ విధంగా నువ్వు పొందుతూ ఉండొచ్చు. అయితే ఆయా సమయాల్లో దాన్ని వాడుకోవడానికి నీకు మనసు లేనందున లేక మరొక పని నువ్వు పెట్టుకుని నీ యొక్క సమయాన్ని వేరే దానికి వెచ్చించడం ద్వారా నీవు అభివృద్ధి పథములో సాగుతూ అందులో ఇంకా ముందుకు పోతూ అదొక శోధనగా, అదే నీ యొక్క జీవిత లక్ష్యంగా నువ్వు కలిగి ఉంటే నువ్వు తప్పు చేస్తున్నావు. ఈ రోజు నీకేమి అవసరం అంటే ఆయన ప్రత్యక్షత నీకు కావాలి. ఆయన ప్రత్యక్షత నీకు కలిగే విధానం ఏంటంటే నీ చేతిలో ఉన్న ఆ దివ్యమైన జీవ వాక్యమే, ఆ గ్రంథమే. వీటి మీద ఆధారపడి బ్రతకవద్దు. అవేమైనా ప్రభు నీకు ఇవ్వదలిస్తే, ఏమన్నా నీకు ఇస్తే దానికి కారణం నీ భక్తిని బట్టి కాదు, భక్తిహీనతను బట్టి అని చెప్తున్నాను. మరలా చెబుతున్నాను, వాక్యమునికే వెలుగనే బిరుదు ఉంది, వాక్యానికే సుత్తి అనే బిరుదు ఉంది, వాక్యానికే అగ్ని అనే బిరుదు ఉంది, వాక్యానికే ఆ హోదాలున్నాయి, వాక్యానికే నిన్ను తెల్లగా చేసే సబ్బులాడదని ఉంది, వాక్యానికే ఉంది జుంటి తేనె దారలనే ఉంది, వాక్యానికే ఉంది రెండొచ్చుడుగా ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడి అయినదని. వాక్యానికి దేనికి లేదు, ఇంకా ఇక కళలకు లేదు, దర్శనాలకు లేదు, ప్రవచనాలకు లేదు, స్వరాలకు లేదు, దేనికి లేదు, ఏ ప్రత్యక్షతకు లేదు. జీవవాక్యము ప్రత్యక్షమైతేనే నీకు జీవం ప్రత్యక్షం అవుతుంది. అటువంటి కృప దేవుడు నీకును అనుగ్రహించాలని చాలా ఆలస్యము చేసి ఈస్టర్ సండే అయిపోయింది, ఇంకా నిన్ను వదులుతాలే, నిన్ను పట్టు వదులుతాలేదు. నీవు ఒక తీర్మానం చేయి, ఒక ప్రార్థన చేయి. ప్రభు నిన్ను ఒక చరిత్రలోకి తీసుకువెళతాడు. ఒక ముఖ్య ఉద్దేశం, ఒక పిరికిది చచ్చిపోయాడు, ఎత్తుకుపోతాను, నువ్వు ఎత్తుకుపోయావా, ఏమైపోయాడు ఆ నిరాశతో ఆందోళనతో దిగాలుగా ఉన్న ఒక 7 దెయ్యములు వదిలిపోయిన ఆమె మళ్ళా 7 దెయ్యాలు పట్టుకునేమో ఆమె వెనకపోతే. ఆమెకి ఇప్పుడు యేసు ప్రభు ప్రత్యక్షత,
యేసు ప్రభు యొక్క సంభాషణ ఆవిడ ఒక దివ్యమైన చరిత్రకారిణిగా సువార్తికులకే సువార్త తీసుకువెళ్ళింది, మిషనరీలకే మిషనరీగా వెళ్ళింది. ఒకవేళ ఆమె వెళ్ళకపోతే, ఒకవేళ వాళ్ళందరూ ఆ మూలనే పడి మూలుగుతూ ఉందరేమో. ఈ వార్త చెప్పింది, అయినా వారు నమ్మలేదు, అయినా మూలనే పడి ఉన్నారు. ప్రభు ప్రత్యక్షత వారికి ఉత్ప్రేరకమైంది, వారిని బయటకు తీసుకువచ్చింది. ఘనముగా వాడు నిన్ను కూడా ప్రభు వాడుకోగోరుతున్నాడు. నువ్వు ఇష్టపడితే నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. తల్లు వంచండి. తండ్రి, నేను నమ్మామని చెప్పి పాటలు పాడుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, వాయిద్యాలు వాయించుకుంటూ, వాక్యాలు వింటూ, పరిశుద్ధ బలలో పాలిపప్పులు పొందుతూ సంవత్సరాలు గడిపేసి ముసరోళ్ళు అయిపోతున్నారు. ప్రభువా, ఏమి లాభం? వారి కొరకే వారు ఏదో సంపాదించుకుని అభివృద్ధి చెందారు. అది వారికి ఏమి లాభం? అది పూర్తిగా విడిచిపెట్టేయాలి. ఒక్క సూది కూడా వారికి దక్కదు. కానీ శాశ్వతముగా ఉండే ఆ యొక్క బహుమానములను, ఆ జీవ కిరీటాలను, ఆ యొక్క జీతమును, ఆ గొప్ప సంబోధనను విడుచుకొని బ్రతుకుతున్నారు. ప్రభువ, ఉత్ప్రేరణ మీరు ఈ ప్రత్యక్ష ద్వారా మీరు ఇచ్చి బలపరిచి సంభాషించండి. ప్రభువ, వారితో మాట్లాడండి, సంభాషించండి. ఇది బ్రతుకు కాదని చెప్పండి. ఇది ఒక మంచి క్రైస్తవుని జీవితం కాదు, విధి కాదని చెప్పండి. ప్రభువ, చెప్పండి. ఏదన్నా వచ్చిన వాళ్ళు చూపించండి. ప్రభువ, అలాంటి వచనాలు చాలా ఉన్నాయి నీ దగ్గర. ప్రభువ, నువ్వు ఇచ్చావు, నీ భక్తులతో రాయించావు. అవి తీయండి ప్రభువ, వారికి చూపించండి. ప్రభువ, కనికరించండి, కృప చూపండి. ఈ మాటలు వింటున్న వారందరూ కూడా ఈ ఉత్ప్రేరకమును ఆధారం చేసుకుని ఉత్ప్రేరణతో బ్రతుకుటకు సహాయం చేయండి. వారు నీ కొరకు బ్రతికి నీ కొరకు మరణించిన ఒక చరిత్ర, తర్వాత తరం వారికి ఒక మాదిరి ప్రేరణ, తర్వాత తరం వారికి మార్గదర్శకత్వం ఇచ్చి ఒక బ్రతుకు ఈ వాక్యం వింటున్న స్త్రీలకు, పిల్లలకు, పురుషులకు, వృద్ధులకు, తల నెరిసిన వారికి కూడా అలాంటి ఆశ పుట్టించండి, నడిపించండి. ఈ కృపాస్తాలకు వీరిని అప్పగించుకుని ముందున్న సమయంలో వారు నిన్ను ఆరాధిస్తున్నా, సంభాషిస్తున్నా, ప్రార్థిస్తున్నా, వారు ఏమి చేసినా ఈ వాక్యము వారి హృదయములో అలాగు గింగురమన్నట్లుగా, వారిని వదలకుండా పట్టుకున్నట్లుగా మీ ఆత్మ ద్వారా ముద్రించమని క్రీస్తు యేసు ప్రభు ద్వారా ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును.